वर्णिनी नित्यं पद्मालयां देवी सामां पातु सरस्वती। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती अष्टादशाध्यायिनी अम्ब त्वामनुसन्ददामि भगवद्गीते भवद्वेषिणी। భగవద్గీత 3వ అధ్యాయం. ఇందులో కర్మ ఎలా చేయాలి, ఒక పని అనేది మనం ఏ విధంగా చేస్తే జ్ఞానానికి సంసిద్ధం అవుతాం. అలాగా మనకి ఎప్పుడైతే జ్ఞానానికి సంసిద్ధం అయితే ఇప్పుడు జ్ఞానం కలిగి మోక్షం లభిస్తుంది. కాబట్టి కర్మ ద్వారా కూడా మోక్షం లభిస్తుంది అనే ఉద్దేశంతో మనకి ఈ కర్మ యోగాన్ని భగవంతుడు చెప్తున్నాడు. చెప్తూ మనకి 28వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఇద్దరు జ్ఞానులు అజ్ఞానులు అంటే జ్ఞానులు అంటే అన్ని తెలిసిన తత్వవిత్ అన్నారు, సత్యం తెలుసుకున్నారు. వీళ్ళకి వాళ్ళకి తేడా చెప్తారు. అది మనం లాస్ట్ చెప్పుకున్నాం. లాస్ట్ అంటే ఇక్కడ వీళ్ళకి శరీరం వేరు ఆత్మ వేరు చెప్తున్నారు. 27 చెప్పుకున్నాం. ప్రకృతి క్రియమాణ అనేది లాస్ట్ 27 చెప్పాను. ఇందులో జ్ఞానులు అజ్ఞానులు ఇద్దరు వైదిక కర్మలు చేస్తారు. ఇద్దరికి తేడా ఏంటి అని చెప్పారు. అజ్ఞానులకి ఏంటంటే ప్రతిదీ నేనే చేసుకున్నాను అని అహంకారం, తర్వాత నా వాళ్ళు అనే మమకారం కూడా. వీటన్నిటికీ అతీతులు జ్ఞానులు. వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఏంటంటే ఏ కర్మ చేసినా నేను ఒక భగవంతుడి చేతిలో పనిముట్టుని అని చేస్తారు. చేస్తూ అప్పుడు ప్రకృతి చేయిస్తుంది, నేనే చేస్తున్నాను అనే భావం వాళ్ళకు ఉండదు. కాబట్టి వాళ్ళకి అసలు ఆ కర్మతో అటాచ్మెంట్ నేను అందుగా వాడికి ఎక్స్పెక్టేషన్ కూడా ఉంది. కాబట్టి వీళ్ళకి వాళ్ళకి తేడా ఇది అని చెప్పారు. కానీ మరి అలా ఉన్నప్పుడు ఇంద్రియాలు ఎలా అలా ఇంద్రియాలు మీకు వదిలేసినప్పుడు మనకి వాళ్ళు చేసిన తప్పులకి మనం ఎలా బాధ్యత వహిస్తాం, పాపాలు మనకి ఎలా అందుతాయి అంటే మనకి చివరికి వాటికి ఉద్దేశం చేసేది పనిని ఆత్మే అని చెప్తున్నారు. కాబట్టి అందులో పాపపుణ్యాలు మన శరీరానికే వర్తిస్తాయి. శరీరం చేసిన పాపపుణ్యాలని ఆత్మకే వర్తిస్తాయి అని చెప్తారు. లేకపోతే మరి వచ్చే జన్మలో లేకపోతే గత జన్మవి పాపాలు పుణ్యాలు వేరీలు ఎలా వస్తాయి అంటాము అన్నప్పుడు పాపం ఈ విధంగా చెప్పారు. 28 చెప్తారు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణా గుణేషు వర్తంతే మత్వా న సజ్జతే. అంటే జ్ఞానులు, సత్యం తెలిసిన వాడు. వీళ్ళకి అహంకారం అనేది ఉండదు. తర్వాత వీళ్ళకి మొత్తం కదా శరీరం వేరు ఆత్మ వేరు, రెండు తేడా తెలుసు. అంటే శరీరంతో ఇలాగా ఆత్మ వేరు, అన్ని నా శరీరానికి అంటావు. భగవంతుడే నాతో ఈ పనులు చేస్తాడు అని నమ్ముతారు. కాబట్టి వీళ్ళకి ఎలా ఉంటుందంటే, మనం వెన్న చిలికేటప్పుడు మజ్జిగ పెరుగు చిలుగుతూ ఉంటే నీళ్ళలాగా వచ్చి మధ్యలో వెన్న ముద్ద వస్తుంది. ఈ వెన్న ముద్దకి ఏవి అంటావు, తేలుతూ ఆ విధంగా వాళ్ళు అన్ని ఇవేవి వాళ్ళకి అంటావు. మన అలాగే ప్రపంచంలో బతుకున్నా వాళ్ళకి ఏవి అంటావు అని వాళ్ళ శరీరాన్ని ఆత్మని వేరువేరుగా చూస్తారు. వాళ్ళకి తెలుసు. ఇది జ్ఞానుల విషయం. ప్రకృతే గుణ సమ్మూఢా సజ్జంతే గుణ కర్మసు తాన్ అకృత్సవిదమందాన్ కృత్స్నవిన్న విచాలయే. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, కానీ మనిషి ఎందుకు ఇట్లా భ్రమకు గురైపోతాడు, నేను అని ఎందుకు అనుకుంటాడు, శరీరం కూడా కానీ అని. ఇది ప్రకృతిలో ఉన్న 3 గుణాలు, సత్వరజో తమో గుణాలు ఏవైతే ఉంటాయో అది మనం అందులో ఉండిపోతాం, మాయకు గురైపోతాం. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకా కర్మ ఫలాలే ఆశిస్తాం.
చేసిన పని మీద మనకి ఇది ఉండదు, చేసాము నాకు ఇది లభిస్తుంది. అందుకని ఇది మనకి ఎప్పుడు ఉంటుంది. జ్ఞానులు అందుకే మనతో చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి, వాళ్ళు మనల్ని ఆందోళనకి గురి కాకుండా చేయాలి. ఎందుకంటే మనం ఇంత మనకు తెలియదు, ఇంత లోతులు తెలియదు, ఏం చేయాలి, ఎలా ఆలోచించాలి. ఒక్కసారిగా వాళ్ళు చాలా డెప్త్లోకి వెళ్ళిపోతే మనకి అర్థం కాదు. కాబట్టి మనకి ఎంతవరకు అర్థం అవుతుందో అంతవరకు వచ్చి మాత్రమే చెప్తారు. మనమేమో మన ఏ పని చేసినా శారీరక ఆనందం కోసం చేస్తాం, లేదా మానసిక ఆనందం కోసం కూడా అప్పుడప్పుడు చేస్తాం. వాళ్ళు అలా కాదు, వాళ్ళు కేవలం ఆత్మానందం కోసం చేస్తారు. మనకు అసలు అర్థం కాదు అలా చెప్తే. కాబట్టి మనం అసలంటూ తెలుసుకోవాలని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా చెప్తే మనకు అర్థం కాదు. కాబట్టి కొంత కొంత చెప్పి వాళ్ళు ఇందులోకి మనల్ని తీసుకెళ్ళాలి అని చెప్పాలి. వాళ్ళ జాలితో మనల్ని అర్థం చేసుకోవాలి. జ్ఞానుడు మనం జాలి పడాలి మనం, ఎందుకంటే అయ్యో పాపం వీళ్ళకి తెలియదే, వీళ్ళకి కూడా మనం చెప్పాలి అని నేను నేర్పించాను. ఎందుకంటే మీరు అందుకని ఏం చెప్పాలట, వాళ్ళు జ్ఞానులు అందరూ మీరు ఏవైతే కర్మలు చెయ్యాలో పనులు చెయ్యండి, అప్పుడు అలవాటు అలా చేస్తూ ఉంటే మీకు జ్ఞానం వస్తుందని మెల్లిగా నేర్పించండి. అంతేగాని ఒక్కసారి చెప్తే వాళ్ళకి అయోమయంలో పడతారు అని. భగవంతుడు ఎంత కరుణో చూడండి కృష్ణుడు. అజ్ఞానుల మీద అయ్యో వాళ్ళు కూడా నా బిడ్డలేనే, వాళ్ళు కూడా పైకి రావాలి అని వాళ్ళ మీద కూడా కరుణ. అందుకని చెప్తున్నాడు. బాగా తెలిసిన పిల్లలు ఉంటే క్లాస్ లో టీచర్ ఏం చేస్తుంది, బాగా క్లవర్స్ కొంచెం ఇంటెలిజెన్స్ ఉంటారు, కొంతమంది పాపం కొంచెం అంత ఇంటెలిజెంట్ కాని వాళ్ళు మీడియోకర్స్ వీళ్ళకి చెప్తారు, వాళ్ళని చేయకండి, వాళ్ళని మీరు మెల్లిగా చెప్పాలి, వాళ్ళని కూడా మనల్లో కలుపుకోవాలి అని చెప్తారు కదా. అలాగే ఇక్కడ టీచర్ లాగా చెప్తున్నారు. 30 మై సర్వాణి కర్మాణి సస్య ఆధ్యాత్మ చేతస నిరాశీ నిర్మమో భూత్వా యుద్ధస్వ విగత జ్వరః. ఇక్కడ పరమ శ్రేయస్సుకు నాకు అసలు మార్గమైంది ఏమిటి అని మొట్టమొదట ఈ అధ్యాయంలో అర్జునుడు అడిగిన ప్రశ్నకి సమాధానం ఈ శ్లోకంలో. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఏం చెప్తున్నారు ఇక్కడ, పరమ శ్రేయస్సుకు మార్గం చెప్తున్నారు. అసలు ఏంటి, ఏం చేయాలి, కర్మలంటూ నేను ఎలా చేయాలి నాకు స్పష్టంగా చెప్తే, ఒకటంటూ నాకు ఒక మార్గం చూపించి నేను దాన్ని ఫాలో అయిపోతానని అర్జునుడు అన్నాడు కదా. దానికోసం ఒక మార్గాన్ని ఇక్కడ మనకి అర్జునుడికే కాదు మానవాళికి మనందరికీ మార్గం చూపించే శ్లోకాలు. ఏం చెప్తున్నారు, అన్ని కర్మలు నాకే అర్పణ చెయ్యండి, నన్ను ధ్యానించండి, మీ కోరికలు మీ స్వార్థాలు విడిచిపెట్టండి, ఇప్పుడు మీకు మానసిక దుఃఖం తొలగిపోతుంది, అప్పుడు యుద్ధం చేయండి. అంటే యుద్ధం అంటే మనతో కాదు, యుద్ధం చేయమని అర్జునుడు చెప్తున్నారు. ఎందుకలాగా అన్ని ఆయనకి సమర్పించడం, అన్ని కర్మలు అర్పణ చెయ్యడము అని అర్థం. అంటే దానికి అర్థం ఏంటంటే అన్ని నాకే ఇచ్చేయండి అని భగవంతుడు మనల్ని అడుగుతాడండి. ఆయనకి మనల్ని అడగట్లేదు, ఆయనకు అర్పించబడే కర్మలు మాత్రమే మనం చేస్తాం కదా. అన్ని కర్మలు భగవంతుడికి అర్పించండి అంటే మనం చెడ్డ పనులు చేసి భగవంతుడికి ఎలా అర్పిస్తాం, చేయం కదా. అక్కడ చెడ్డ పనులు చేయడమే మనం. అది మొట్టమొదట మనల్ని మంచి పనులు చేసేలాగా చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు, కోరికలు, ఫలితం వెంటనే ఆశించి మనం ఫలితం, ఇది నేను చేశానుగా ఈ పూజ నాకేంటి ఫలితం, నేను ఈరోజు ఈ మంచి పని చేశానుగా, ఇన్ని మంచి పనులు చేసినా నాకేం ఫలితం లేదే అలా అనుకుంటాం కదా. వద్దు, అలా అనుకోకండి. అలా ఫలితం ఆశించకండి, ఆశించకుండా పరోపకారం చేయండి. మీకు ఆరాటం దుఃఖం. ఎంతసేపు మనం ఎలా ఆలోచిస్తామంటే అది ఈరోజు మనం వాళ్ళకి సాయం చేస్తాం, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి ఏదో సాయం, మరి మనకెవరు ఏం చేయట్లేదే ఇలా అంటాం కదా. అలా మీరు ప్రతిదానికి ప్రతిఫలం ఆశించండి. నేను చేసే పనులన్నీ భగవంతుని కోసమే చేస్తున్నాను, నాకు చేసే పని ఆయన ఇవ్వాలి, శక్తి ఆయన ఇవ్వాలి, తర్వాత ఇది నేను చేయట్లేదు ఆయన చేయిస్తున్నాడు అని ఇలా విశ్వాసం పెట్టుకొని ధ్యానం చేస్తే గనక తప్పనిసరిగా ఆ ఫలితం మీకు దక్కుతుంది. దీనికంటే మీరు ఆశించిన దానికంటే కూడా ఎక్కువ ఫలితం దక్కచ్చు. అది ఇప్పుడే ఇక్కడే దక్కాలని లేదు, ఎప్పుడు ఎక్కడ దక్కాలో నాకు అలాగే ఇస్తాను అని భగవంతుడు మనకి చెప్తున్నాడు. ఎంత చక్కగా ఆయన ఇక్కడ ఈ శ్లోకంలో మనకి పరమ శ్రేయస్సుకు మార్గం చెప్తున్నారు. మయి సర్వాణి కర్మాణి అధ్యాత్మ చేతసా నిరాశీ నిర్మమో భూత్వా విగత జ్వరః. ఇది సంతాపానికి సంబంధించిన జ్వరం. ఇదేంటిట, అంటే జ్వరం లేకుండా చేస్తారు. 2 రకాల జ్వరాలు ఉంటాయి. జ్వరము అంటే ఏంటి మనకి ఇక్కడ, సంతాపము. అంటే జ్వరం అంటే ఇక్కడ ఫీవర్ అంటారు, సంతాపం లోపల ఏదో ఆందోళన, చికాకు, అలా బెంగ, దుఃఖం ఇలాంటి ఏంటంటే అందులో బాహ్య
జ్వరం, పైకి కనిపించే జ్వరం అంటే ఒంటి మీద శారీరకంగా చూసారా, మనం టెంపరేచర్ చూసుకుంటాం థర్మామీటర్ పెట్టుకుని, అది ఎలా తగ్గుతుంది? మనకు ఆ జ్వరం వస్తే మనం వేసుకుంటే ఏదో క్రోసిన్ ఏదో వేసుకుంటాం, దానివల్ల అంతర సంతాపం లోపల ఉంటాయి, ఏదో వేడి తెలియని దుఃఖం ఏదో లాంటిగా ఉంటుంది, దాన్ని మానసిక జ్వరము అంటారు. అది ఎలాగా అంటే అది ఎందుకు వస్తుంది అసలు? రకరకాల మన ఈ సంసారాల్లో ఉంటే ఏదో ఒక ఆందోళన మనకో మన వాళ్లకో ఏదో ఒకటి ఉంటుంది, సంసార తాపం అంటే అది అలాంటివి కూడా. అది ఎలా పోతుందిట? దానికి కూడా ఔషధం ఉంది. కేవలం బయట దానికి క్రోసినే కాదు, లోపల దానికి ఔషధం ఏంటంటే మీరు భగవంతుని మీద విశ్వాసం పెట్టుకోండి అని చెప్తున్నాడు ఆయన ఇదే శ్లోకం. నా మీద విశ్వాసం పెట్టుకోవచ్చు. ఎందుకు విశ్వాసం ఎందుకు లేదు నీకు? నా మీద నన్ను వదిలేదు. తర్వాత ప్రతిదానికి కర్మ ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఇలా చేస్తున్నాను, నాకేంటి ఫలితం నాకు వదిలేదు. తర్వాత విపరీతమైన కోరికలు, తెల్లారు లేచి మనకి నిజంగా చెప్పండి, మనం నిద్రలేచి దేవుడికి దండం పెట్టుకోవచ్చు. ఈ రోజు మంచిగా జరగాలని అక్కడి నుంచి మొదలెట్టి ఎన్ని కోరికలు కొడతాం. ఆయన వెళ్ళి ప్రశాంతంగా ఆయనకి దండం పెట్టుకుంటామో గుడికి వెళ్తే ప్రశాంతత ఉంటుందా మనకి? ఇదే సంతాపం, మానసికంగా ఏదో ఆలోచన, ఎవరిదో మనకు మన వాళ్ళ గురించి చింత, అది వదిలేయండి. అహంకారం మమకారాలు మొట్టమొదట విడిచిపెట్టండి అంటున్నాడు భగవంతుడు. అంటే నేను 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 అనేది అహంకారం, నాది 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 అనేది ఈ రెండు చుట్టే తిరుగుతూ ఉంటాం కదా. మొట్టమొదట నేను, నాకు కావాలి, ఇది నేను చేశాను, నాది. తర్వాత ఆ మమకారం, నాది నాది, నా వాళ్ళు నాది, ఇది వస్తువులు నావి, ఇది నేను సంపాదించింది, ఈ డబ్బు నాది, లేదా నా వాళ్ళు, ఇది మమకారం. వాటి మీదే ఉంటుంది మనసు. ఇవి రెండు వదిలేస్తే నా చేసిన పనుల్లో నాకు మీరు సమర్పిస్తే మీకు అసలు ఏ మానసిక సంతాపం ఉండదు, నేను చూసుకుంటాను అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు మనకి. ఇక 31, ఏమే మతం ఇదం నిత్యం అనుతిష్టంతి మానవ శ్రద్ధ ఏ అనసూయంతో ముచ్యంతే తే అపి కర్మభిః. తర్వాత చెప్తున్నాడు ఆయన, ఎవరైతే నేను చెప్తున్న ఈ మాటలు విశ్వాసంతో అసూయ లేకుండా పాటిస్తారో వాళ్ళు కర్మబంధాల నుంచి విముక్తి పొందుతారు. అంటే భగవద్గీతలో కూడా అన్ని ఆయన బోధనలే, ఆయన మాట్లాడిన మాటలే, భగవాన్ ఉవాచలే. కాబట్టి వీటిలో అర్థాలు గ్రహించి, శ్లోకం చదవడం కాదు, అర్థాలు గ్రహించి ఆచరణలో పెడితే గనక కర్మబంధాలు తొలుగుతాయి. ఈ కర్మబంధాలు తొలగడమే కదా మనకు కావాల్సి. మళ్ళా అవన్నీ పట్టుకుంటే అవి వాసన లేకపోయి మళ్ళీ వచ్చే జన్మల మళ్ళా ఇరుక్కుపోతుంది. కాబట్టి అందుకే ఏం చెప్పాడంటే, నాకు సమర్పించేయండి, అందులో మంచి చెడు నేను చూసుకుంటాను, మీకు ఎందుకు అవన్నీ మీరు చేసినవి. ఒక్కొక్కసారి మనం ఏదో పూజ చేస్తాం తప్పులో ఏదో, నిజానికి అందులో మనకి రావాల్సింది పుణ్యం రాబోయే పాపం కూడా రావచ్చు, మనకు తెలియదు. అందుకని అసలు అన్ని నాకు సమర్పించండి అంటున్నాడు. మనం చాలా పెద్ద పూజ చేసి మనకు తెలియకుండా చిన్న కోరిక కోరుకుంటాం మేము, వద్దలా నాకు ఇవ్వండి, నేను మీకు ఎంత ఇవ్వాలో అంత ఇస్తాను కదా అంటున్నాడు భగవంతుడు. కాబట్టి విశ్వాసం పెట్టుకోండి నా మీద, నన్ను నమ్మండి, ట్రస్ట్ మీ అంటాం కదా, అలా చెప్తాను. తర్వాత ఇది మీరు గ్రహించుకుని మీ జీవితాన్ని మెల్లిగా మార్చుకోండి. ఒక్కసారిగా మారక్కర్లేదు, కొంచెం కొంచెంగా మారండి. అది నిష్కామ కర్మ. అసలు మనకి ఈ కర్మ సిద్ధాంతం ఈ 3వ చాప్టర్ అంతా నిష్కామ కర్మ మీదే ఆధారపడి, ఇది మెల్లిగా మనం అవలంబించడం మొదలెట్టాలంటే మన ఇంట్లో మనం పాటించుకోవడం జీవితంలో మొదలెట్టాలి. చిన్న చిన్న పనులతో చేయాలి. చేస్తే కనుక అది మెల్లిగా పెద్ద పనులు, జీవితమే అట్లా నిష్కామ కర్మ కింద మారిపోతుంది. చిన్న చిన్నవి ఏదో ఒక పని చేసాం, వెంటనే దానికి ఫలితం, దీన్ని ఎవరు నన్ను మెచ్చుకోలేదు, దీన్ని ఎవరు నా వైపు చూడలేదు, నాకెవరో ఇచ్చేయలేదు. ఎందుకు వద్దు, అసలు ఏం ఆశించకండి. మీరు చేయాలిగా, చక్కగా చేయండి, చేసి కృష్ణార్పణం అనేయండి. అంటే అప్పుడు నేను చూసుకుంటా దానికి ఏం ఫలితం ఇవ్వాలి. నిజానికి మన వాళ్ళు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు మనం అనుకుంటా వాళ్ళు ఇచ్చేది చిన్నది, ఆయన అసలు కదా జడ్జి, ఆయన ఇస్తాడు పెద్ద ఫలితం. అందుకని ఆయన నాకు ఇవ్వండి, నేను చూసుకుంటాను అంటున్నాడు. ఇలా చేస్తే కొద్ది ఏంటవుతుందంటే మెల్లిగా చిత్తశుద్ధి మొదలవుతుంది. ఇక తప్పులు చేయడం ఉండదు, కరెక్ట్ గా చేస్తాం. భగవంతుడికి చేస్తున్నాడు అని నమ్మకం ఉన్నప్పుడు తప్పులు చేయడం, అలాగా చిత్తశుద్ధి ఏర్పడితే అదే మోక్షానికి దారి తీస్తుంది. 2 కావాలి మనకి. ఏంటి? 1 శ్రద్ధ, 2 అసూయ లేకపోవడం. అసూయ అంటే ఇంకొకళ్ళని అసూయ కాదు, భగవంతుడు చేస్తాడా చేయడా అనుమానాలు ఇలాంటివి లేకపోవడం. ఇక చివరిది శ్లోకం, ఏత్వే తత్ అభిసూయంతో నానుతిష్ఠంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాస్వాన్ విద్ధి నష్టాన్ అచేతసః. ఇక్కడ ఆచరించకపోతే ఏం జరుగుతుందో అది కూడా హెచ్చరిస్తున్నాడు.
మరి క్లాస్ టీచర్ అనుకున్నాం, అన్నిటికీ ముద్దు చేసి గారం చేయడం కాదు, తప్పు చేస్తే దండించాలి కూడా, వేలు చూపించి కదా. అదే చెప్తున్నాడు, నా బోధనలో తప్పులు వెతికేవారు, అజ్ఞానంతో విచక్షణ లేని వాళ్ళకి నా మాటలు ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళు వాళ్ళ నాశనాలని కొని తెచ్చుకుంటారు అని చెప్తున్నారు. అంటే శ్రీకృష్ణుడి బోధనలు వినడానికి మనకి విశ్వాసం ఒకటే కాదండి, శ్రద్ధ కావాలి కదా. శ్రద్ధగా ఆయన మాటలు వినాలి, నమ్మాలి. ఒక గురువుగా, జగద్గురువుగా ఆయన ఏం చెప్తున్నాడో నమ్మాలి. అర్థం కాకపోయినా ఒకవేళ మనకు కొంచెం అర్థం కావు కొన్ని మాటలు కదా, కొంచెం ఇలా ఆత్మ పరమాత్మ అంటే భయం వేసి అర్థం కాదు, కానీ విశ్వాసం ఉండాలి. భగవంతుడు చెప్తున్నాడుగా, అయితే అది సరే నిజమే అని నమ్మకం ఉండాలి. ఇప్పుడు కాకపోతే భవిష్యత్తులో మెల్లిమెల్లిగా అర్థం అవుతుంది. అంతేగాని నాకు అసలు ఏం తెలియట్లేదు, ఏం అర్థం అవ్వట్లేదు, ఆయన ఏం చెప్తున్నాడు అంటే వదలకండి, కొంచెం కొంచెంగా పట్టుకోండి అని. తర్వాత ఆయన ఏం చెప్తాడులే, ఆయనకి ఏం తెలుసులే. చాలా మనకి ఇది ఒక చాలా అందరికి మనందరిలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, ఒక గురువుగా ఒకళ్ళని నమ్ముకుంటాం, తర్వాత ఆయన చెప్పిన వాటిలో కూడా చిన్న చిన్న తప్పులు వెతికి, ఓ ఇలాగా ఆయన ఇలా చేశాడు అని వెంటనే గురువుని మార్చాడు. అలా చేయకండి. కాబట్టి ఒక విచక్షణ రహితంగా అలా ఉండకూడదు. వాళ్ళు ఏం చేయాలి, నిజానికి భక్తుడికి భగవంతుడికి మధ్య మనం భేదము అనేది ఉండాలి, తెలుసుకోవాలి. అన్ని అర్పించాలి. మొదట ఆయనకి అర్పించడం మొదలెట్టాలి. ఆ అర్పించడం మొదలెడితే దాన్ని త్యాగం అంటారు. ఇక మనకు ఆ త్యాగ బుద్ధి అనేది అలవడితే ఇక కోరికలు అనేవి తగ్గిపోతాయి. భగవంతుడు ఏం చేస్తాడంటే మెల్లిగా మనం అర్పించే వాటిల్లో చెడును తీసేసుకుంటాడు. ఆయన తీసుకుని మనకి నష్టం కలగకుండా చూస్తాడు. అది ఆయన చేసేది. అంతేగాని అన్ని నాకే ఇవ్వండి అని భగవంతుడికి ఏంటి అత్యాశ ఏంటి, మనం చేసిన పనులన్నీ తీసుకోవడానికి కాదు. వాటిల్లో తీసుకుని ఆయన చెడు తీసేసి మంచికి మనకి మార్క్స్ ఇచ్చేస్తాడు. పోనీలే వెళ్ళి ఇంత కష్టపడ్డారుగా, వెళ్ళికి నిజానికి 60 రావాలి కానీ నేను 80 ఇచ్చేస్తున్నాను. అది అనమాట. అలాంటి మంచి క్లాస్ టీచర్ ఆయన. కాబట్టి ఈ విధంగా మనం ఉండాలి అని. కాబట్టి దుర్గతులు ఏంటి ప్రార్థిస్తాయి, ఆయన అనుమానించి ఆయన్ని ఇలా చేస్తూ ఉంటే, ఒకటి మనకు అసలు ఉన్న జ్ఞానం కూడా శూన్యమైపోతుంది. తర్వాత బుద్ధి అనే ఆలోచన విచక్షణ నశించిపోతుంది. ఇక ఈ సంసార కూపంలో పడి మనం ఇలాగే నశించిపోతాం. కాబట్టి ఆయన మాటల మీద విశ్వాసం పెట్టుకోవడానికి ప్రయత్నించి జాగ్రత్తగా ఉండి ఆయన్ని అనుసరించడానికి ప్రయత్నించారు. శ్రీకృష్ణ రాయబారం మనకు తెలుస్తుంది. అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరు వెళ్ళారు. దుర్యోధనుడు శ్రీకృష్ణుడు పడుకుంటే ఏం చేస్తాడు, అప్పుడు దుర్యోధనుడు వచ్చి తల దగ్గర కూర్చున్నాడు. అర్జునుడు వచ్చాడు. ఆయన అన్ని సమర్పించడం అప్పటికే అలవాటు అయిపోయింది. కాకపోతే ఆయన పరమాత్మ అర్జునుడికి తెలియదు. కేవలం తన బావమర్దిగాను, తనకి ఒక బంధువుగాను, తనకు స్నేహితుడుగాను భావిస్తుంది. ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు. కాకపోతే ఏంటంటే ఆయనకి అన్ని చెప్పుకోవడం అలవాటు, అన్ని శ్రీకృష్ణుడికి చెప్పుకోవడం, ఆయన చెప్పింది చేయడం, ఆ విధంగా అలవాటు. ఆయన చెప్పి అప్పుడు ఏం చెప్పాడు కృష్ణుడు, నా సైన్యాన్ని నేను 2గా విభజించుకుంటున్నాను, మీ ఇద్దరికి నా సహాయం కావాలన్నారు కదా, కాబట్టి నన్ను నేను 2గా విభజించుకుంటాను. దుర్యోధనుడు ఏ విధంగా వచ్చాడు, మరి అర్జునుడైతే ఆయనకి బావగారు, ఎందుకంటే కృష్ణుడు చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఒక బావగారుగా వచ్చాడు. మరి దుర్యోధనుడికి ఏమిటి ఆయన మీరు చెప్తారు అంటే, దుర్యోధనుడు శ్రీకృష్ణుడు వియ్యంకుడు కాబట్టి ఆ వియ్యంకుడికి హోదాలో ఆయన వచ్చాడు. కాబట్టి దుర్యోధనుడు శ్రీకృష్ణుడు కాబట్టి అలా వచ్చాడు. నాకు సహాయం కావాలి అని ఇద్దరికి సమానంగా ఇస్తాను, కానీ ఒకవైపు సేన, నా సేన, నేను ఎవరినైతే నేర్పించి యుద్ధంలో సిద్ధం చేశానో నారాయణీ సేన అంతా ఒకవైపు, నేను ఆయుధం పట్ట యుద్ధం చేయను, నేను ఒక్కడిని ఒకవైపు, ఏది కావాలో కోరుకోండి. ఆయన ఏంటో తెలుసు, ఆయన పరాక్రమం ఏంటో తెలిసిన అర్జునుడు, ఏమీ చేయొద్దు బావా, నువ్వు నా పక్షానుండి చాలు, నా పక్కన నిలబడి చాలు అంటే ఎంత శ్రద్ధ, ఎంత విశ్వాసం. ఏదైతే భగవంతుడు మన నుంచి ఆశిస్తాడో అవన్నీ అర్జునుడు చూపిస్తున్నాడు, ఏదైతే వద్దు అంటున్నాడో అవన్నీ దుర్యోధనులో మనకు కనిపిస్తున్నాయి. ఇంచుత ఆయన జ్ఞానం లేదు, విచక్షణ లేదు, ఆయన మీద విశ్వాసం లేదు, పైగా ఆయన ఏ మాట చెప్తాడో ఆ మాట మీద నమ్మకం లేదు, ఏమీ లేవు ఆయనకి. కాబట్టి కృష్ణుడు అసలు మొత్తం బలమంతా సేన కదా, సేనలు వాళ్ళకి కదా ఆయుధాలు ఉండేది, వాళ్ళు కదా యుద్ధం చేసేది. ఆయుధం చేత పట్టని కృష్ణుడు మనకెందుకు, అసలు ఆయన ఎందుకు పనికిరాడు వద్దనేసాడు. కానీ ఈ సేనలో నాయకత్వం వహించి అసలు సేనను నడిపించేవాడే నాయకుడు కదా, నాయకుడు లేని సేన ఎందుకు, సేన పనికిరాదు. అలాంటి నాయకుడే కృష్ణుడు అనే విషయానికి జ్ఞానం లేదు దుర్యోధనుడికి, కాబట్టి నాకు అక్కర్లేదన్నాడు. కానీ ఏ ఆయుధం పట్టని శ్రీకృష్ణుడే అర్జునుడికి సారథిగా నిలిచి యుద్ధాన్ని నడిపించి ఆయనకి మళ్ళా భగవద్గీత అనే జ్ఞానాన్ని ప్రసాదించి యుద్ధంలో ఆయనకి జయాన్ని ప్రసాదించాడు. కాబట్టి మనకి ఆయన శ్రద్ధ విశ్వాసం, ఆయన మీద ఉండే భక్తే దీనికి అంతటికి కారణం. కాబట్టి మనం నమ్ముకుంటే నడిపిస్తాం, నమ్మకపోతే మన కర్మ మనల్ని వదిలేస్తాం. కాబట్టి ఏదో మీరు ముందర ఆలోచించుకోండి, నాకు వదిలేయండి, మీరు చేసే పనులు నేను చూసుకుంటా,
అని అర్జునుడికి చెప్తున్నాడు. నువ్వు వెళ్ళి యుద్ధం చేయి, యుద్ధంలో ఏంటవుతుంది, నేను గెలుస్తాను, వాడికి ఇవన్నీ ఆలోచించకు, నీకెందుకు, నీ కర్తవ్యం యుద్ధం చేయడం, నువ్వు వెళ్ళి యుద్ధం చేయవయ్యా, నేను వెనుకున్నానుగా, నీకెందుకు, నేను అన్ని స్వీకరిస్తాను, మంచి చెడు అని చెప్తున్నాడు. ఆ విధంగా చెప్పి ఆయన్ని యుద్ధానికి ప్రోత్సహిస్తున్నాడు, మళ్ళీ మన పనులకి ప్రోత్సహిస్తున్నాడు శ్రీకృష్ణ. మీ ఇద్దరము ఇక్కడ మైసూర్ వెళ్ళాము. మైసూర్ వెళ్ళినప్పుడు దత్తపీఠానికి వెళ్ళాం, శ్రీ గణపతి సచ్చిదానంద దత్తపీఠం. అది ఒకరోజు మా ప్రోగ్రాం ఉండింది, వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన గురువు గారు వచ్చారు, స్వామివారు వచ్చి కూర్చున్నారు, శ్రీచక్రార్చన చేస్తున్నారు. శ్రీచక్రానికి ఆయన రోజు అక్కడ శ్రీచక్రానికి అభిషేకం చేసి దానికి అర్చన, కుంకుమ పూజ అది చేసి తర్వాత తీర్థాలు అవి ఇస్తాయి. అదృష్టవశాత్తు మేము కొంచెం ముందరగా వెళ్ళాం, ముందర వరుసలో కూర్చున్న తర్వాత ఆయన అవుతూనే తీర్థాలు స్వయంగా ఇస్తారని తెలిసింది. మాకు చాలా సంతోషం వేసింది, అదొక గొప్ప అవకాశం కదండి, అలాంటి పెద్దవాళ్ళ మీద చేతుల మీద ఆ శ్రీచక్రం తీర్థం తీసుకోవడం. చూసి పిలిచారు, మా ఇద్దరం వెళ్ళాం. వెళితే ఏంటి ఇంత ఆలస్యం చేశారు రావడం అన్నారండి. మొట్టమొదటి ప్రశ్న ఆయన అడిగింది, ఏమిటి ఇంత ఆలస్యం చేశారు మీరు రావడం అని అడిగారు. అంటే ఇలా మా ఇద్దరం నిర్ఘాంతపై ఇలా అడుగుతున్నారు అనేసి అది ఏదేలా మేము అడిగాము. అప్పుడు నవ్వేసి చెప్పారు, కాదు సరైన, ఇంకా మీరు రండి, చక్కగా అన్నిట్లో పాల్గొనండి, ఏమేం చేస్తున్నారు మీరు మీకు ప్రస్తుతం మీ కార్యక్రమాలు ఏంటి అని అడిగారు. నా ఉద్దేశం అన్ని తెలిసే అట్లా అడుగుంటారు. సరే, ఎవరికి మా పరిచయాలు మేము చేసుకున్నాము, నేను చేస్తున్నది చెప్పాను. ఈ విధంగా మేమందరం కలిసి ఒక్కొక్క కావ్యం తీసుకుని మన వాటిల్లో మేమందరం చర్చించుకుంటామండి, మాకు ఒక సమాజం లాగా ఉంది, మేమందరం ఇలా చేస్తున్నాము. నాతో పాటు నాతో కొంతమంది స్త్రీలు మేమందరం కలిసి ఇలా చదువుకుంటున్నాం రామాయణం భగవద్గీత అని చెప్పాను. ఆయన చాలా సంతోషించారండి, చాలా సంతోషించి మనందరికీ ఆయన దీవెనలు పంపించారు. చెప్పారు, మీ అందరికీ నా దీవెనలు, మీ ఏదైతే మీరు నడుపుతున్నారో మీది విజయవంతం కావాలి, చక్కగా మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలి భగవంతుడు, చక్కగా ముందరికి వెళతారు, దానికి తగ్గ శక్తి మీకు లభిస్తుంది అని మనందరినీ దీవించారు. నాకు అదే కావాలండి, నేను దానికోసం వచ్చాను, అంతకంటే మనకి ఏం కావాలండి, అంత పెద్దవాళ్ల చేతిలో మన కార్యక్రమానికి ఆశీర్వచనం దొరికిందంటే అది చాలు మనకి, ఎందుకంటే ఇంకంతకంటే కాదు, అలా ముందరికి వెళ్ళిపోవచ్చు మనం. కాబట్టి ఆయనకి మిత్రం నమస్కారం చేసి, మా వారికి కూడా ఏదో ఆయన బాధ్యత తప్పు చెప్పారు, ఇలా చేయండి అలా చేయండి అని. అంటే ఎంత చక్కగా ఆయన గ్రహించి మనం ఎందుకు వెళ్ళామో మన మనస్సులో మా భావాలు గ్రహించి అలా దీవెనలు అందజేసి ఆయన స్వయంగా శ్రీచక్రం ఆ తీర్థం ఇచ్చారు. అది తీసుకుని పసుపు కుంకాలు అవన్నీ మాకు వస్త్రాలు అవన్నీ బహుకరించారు. ఒక గొప్ప అదృష్టం కింద నేను భావిస్తున్నాను, ఎందుకంటే చాలా సంతోషం వచ్చింది. నాకు ఒక్కదానికి కదండి, మన అందరికీ, మన గ్రూప్ లో ఉన్న అందరికీ మన స్వయంగా దీవెనలు అందజేసి చక్కగా చేయండి అమ్మా, ఇలాగే నేర్చుకోవాలి, నేర్చుకుని మీరు స్త్రీలు నేర్చుకుంటే కుటుంబంలో అందరికీ మీరు నేర్పిస్తారు పిల్ల పాపలకి, కాబట్టి మీరు నేర్చుకుని ముందరికి వెళ్ళండి అన్నారు. అది చాలా చాలా అదృష్టం. శ్రీ గురుదత్త. ఆయన అన్న మొట్టమొదటి మాట ఏంటి, ఏమిటి ఇంత కాలానికి వచ్చారు, ఏమిటి ఇంత కాలానికి వచ్చారన్నాడు. అది ఎవరో చెప్పరండి, అమృతవల్లికి ఒక ఆయన పట్టు చీర కూడా బహుకరించారండి. తర్వాత అన్నిటికంటే ఏంటంటే మనకి ఆయన ఇచ్చిన దీవెన, ఆ దీవెన ఆయన ఇచ్చింది గొప్ప విషయం. చాలా చాలా బాగా మాట్లాడారండి స్వామీజీ, 15 నిమిషాలు మాట్లాడారు మాతో. అవును, కొత్త పేరు అన్నారు, ఏం చెప్పండి. దత్తపీఠం గణపతి సచ్చిదానంద ఆయన దత్తపీఠం. అది మీ అందరితో పంచుకున్నాను, ఎందుకంటే ఇది నాకు ఒక్కదానికి సొంతంగా చెందింది కాదు, మనందరికి సంబంధించిన విషయం కాబట్టి ఆశీస్సులు మనందరికీ లభించాయి. అంత గొప్ప అవధూత నుంచి మనకి ఇట్లా ఆశీర్వచనాలు లభించడం అంటే అది చాలా గొప్ప విషయం. ఒక పెద్ద పీఠం నుంచే మనకి ఆశీర్వచనాలు లభించింది. ఆయన చాలా డీటెయిల్ గా అడిగారండి, మీరు ఏం చేస్తున్నారు, కార్యక్రమాలు చాలా బాగున్నాయి ఇవి, మీరందరూ మంచి వృద్ధిలోకి వస్తారని అందరినీ కలిపి ఆయన ఆశీర్వదించారు. నేను పక్కనే ఉన్నాను, నాకు నా అమృతవల్లికి ఏదో ప్రాజెక్ట్ ఇచ్చారు ఆశ్రమానికి చేయమని చెప్పేసి, మా ఇద్దరికి కూడా ఏదో చిన్న బాధ్యత ఒకటి మాకు ఇద్దరికి అంటగట్టారు. మాకు అది చేయడానికి మేము మొదలెట్టాం. అందుకని ఈరోజు ప్రోగ్రాం ముందర మీద అందరితో పంచుకోవాలని చెప్పాను. ఇక మన రామాయణం మొదలెట్టుకుందాం.
ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ రామచంద్రనే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శంభవ సుగ్రీవ శత్రుఘ్న భరత లక్ష్మణ సీతా సమేత శ్రీరామచంద్ర. ఇక్కడ మనము 2వ శ్లోకం దాటి కొద్దిగా ముందరికెళ్ళాం. సుందరాకాండ. హనుమంతుడు సముద్రాన్ని లంఘించడం, సముద్ర లంఘనం అనేది మొట్టమొదటి సర్గ. ఆ సర్గలో ఏ విధంగా సముద్రుడు మించి హనుమంతుడు లంఘించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నం చేస్తూ ఏమన్నాడు? మొట్టమొదటి మాట, నేను రాముని బాణంలాగా వెళతాను అన్నాడు. దానికి అర్థం అనేక అర్థాలన్నీ మనం చెప్పుకున్నాం. ఎందుకు అలా అన్నాడు? రాముని బాణం అంటే ఒక లక్ష్యం కోసం వెళుతుంది, ఆ లక్ష్యాన్ని భేదించి వస్తుంది. అంతేకాని మధ్యలో ఆగడం, తర్వాత ఇంకొక దిక్కులోంచి వెళ్ళడం ఇలా చేయదు. కాబట్టి తనని తాను రాముడి పనిముట్టుగా భావిస్తున్నాడు. నేను వెళతాను, వెళ్ళి రాముడి పని చేసుకొస్తాను అని. ఇది మనకి ఏదైతే కర్మయోగంలో మనం చెప్పుకుంటున్నామో ఆయన దానికి ఒక ప్రతీక, ఒక ఉదాహరణగా నిలిచి చెప్తున్నాడు, నేను రాముని బాణాన్ని అని. హనుమంతుడు అంతటి వాడు, తన ఎంతో పరాక్రమవంతుడు ఆ మాట అన్నాడు అంటే మనం ఎంతటి వాడు అండి నిజానికి చెప్పండి. అలా అనుకుని అయినా నేను వెళ్తున్నాను రాముని బాణంలాగా అంటూ వాడందరినీ ఉత్సాహపరిచి వానరుల్ని, ఏమి భయం లేదు, నేను వెళ్ళి సీతమ్మని చూసొస్తాను, రావణుని ఎక్కడున్నా సరే చూసొస్తాను, అంతగా అయితే స్వర్గంకైనా వెళ్ళిపోయి చూసొస్తాను, లేదా ఎక్కడ కనిపించకపోతే రావణాసురుని పట్టి బంధించి తీసుకొస్తాను అని చెప్పారు. అంటే వాళ్ళకి ఉత్సాహం, దాంతో వాళ్ళ అప్పటి వరకు ఉన్న నిరుత్సాహం మాయమై ఉత్సాహంతో వాళ్ళు జై శ్రీరామ్ అంటున్నారు. ఆ విధంగా ఆయన అనగానే ఏ విధంగా లంఘించి ఆయన అక్కడి నుంచి ఒక దాన్ని అదిమి పెట్టి కాళ్లతో ఒక్కసారిగా ఎగిరాడ. ఎగిరేసరికి ఏమైంది అది చెప్పుకున్నాము. ఆయన వెంబడి గట్టిగా ఆయన ఇలా అదిమి ఇలా లేచి వెళ్ళేసరికి కొన్ని పెద్ద చెట్లు, కొన్ని మహావృక్షాలు, అవి కూడా ఇలా వేళ్లతో సహా పెకలించబడి ఆయన అనుసరించి. ఇది ఎలాగా నిజంగా జరుగుతుందా అంటే మనం అదే చెప్తాం. దానికి ఉదాహరణ కూడా చెప్పుకున్నాం. ఒక పెద్ద కారు లేకపోతే ఒక పెద్ద ఏదైనా ఒక వాహనం మన రోడ్డు నుంచి ఇలా ఉన్నట్టుండి ఇలా ఉండి ఒక్కసారిగా వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ కింద పడున్న ఆకులు, కాగితం ముక్కలు అవన్నీ ఏమైనా ఉంటే అవి కూడా కారుతో పాటు కొంత దూరం వెళితే ఆ వేగానికి దాంతో పాటు అనుసరించి మళ్ళీ ఉండిపోతాం. అట్లాగా హనుమంతుడు వేగం మనకు ఆ కారుతో పోల్చలే, దానికి అదే సాటి. అలాంటి హనుమంతుడు ఒక్కసారిగా లేచి ఆయన ఎగురుతూ ఉంటే కొన్ని వృక్షాలు ఆయనతో పాటు వెళ్ళాయి. దాన్ని అత్యద్భుతంగా చక్కగా వాల్మీకి వర్ణించారు. ఎలాట కొన్ని అంటే ఒక మహాపురుషుల సన్నిధిలో సామాన్యులలో ఎలాంటి పరిణామాలు కలుగుతాయో అలాంటి పరిణామాల చెట్లలో ఆయన వాల్మీకి కనిపించాయి. ఎంత గొప్ప పోలిక, ఎంత గొప్ప ఊహ అండి. ఒక మహాపురుషుడు వస్తే చుట్టుపక్కల సామాన్యులలో ఎలాంటి మార్పులు వస్తాయి అని చెప్పడం. అది ఎలా ఉన్నాయట ఆ చెట్లు. కొంతమంది ఆత్మీయులు మనతో ఉండి మన ఇంటికి మన చుట్టాలు వచ్చారు, బాగా దగ్గర వాళ్ళు మనతో కొంతకాలం ఉన్నారు, ఉండి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వాళ్ళ స్వస్థలానికి వెళ్ళిపోవాలిగా. వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు ఏం చేస్తాం, మనందరం ఆయనతో పాటు అక్కడ అందరు ఇక్కడి నుంచి ముందర ఇంట్లో అంతా బాయ్ బాయ్ చెప్తాం. తర్వాత ఇంట్లోంచి గుమ్మం వరకు వెళ్ళి అక్కడ బాయ్ బాయ్ చెప్తాం. అలా తర్వాత లిఫ్ట్ వరకు వెళతాం, వాళ్ళకి గేట్ వరకు వెళ్ళి వాళ్ళు కారు ఎక్కే వరకు ఉండి అక్కడి నుంచి అలా చెప్పేసి వాళ్ళ కారు కనిపించేంత దూరం ఉండి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. మనకి దుఃఖం కూడా వస్తుంది కదా. ఇలాగే ఆ చెట్లన్నీ అలా అనుసరిస్తున్నాయి. ఆయన అనుసరించి కొంత దూరం వెళ్ళి అలా అంత దూరం ఎక్కువ వెళ్ళాక అలా పడిపోతుంది నీళ్ళలో. అది ఎంత అద్భుతం. కొన్ని చెట్లు మాత్రం ఎక్కువ దూరం వెళ్ళాయి, అంటే బాగా తేలికగా ఉన్నవి ఎక్కువ దూరం వెళ్ళిపోతుంది, బరువుగా ఉన్నవి ఎక్కువ దూరం వెళ్ళక మధ్యలో పడిపోతుంది. దానికి కూడా ఆయన చెప్పారు ఏంటంటే,
అక్కడ కొంతమంది మనం ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళేటప్పుడు కొంతమంది ఏం చేస్తామంటే మనం ఎక్కువ మనం సంసార విషయాలు మనల్ని ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. అంటే ఎక్కువ మన మనసులో ఎక్కువ ఉన్నాయనుకోండి, మనం బరువెక్కిపోతాం, ముందే మునిగిపోతాం. అంత దూరం వెళ్ళాం ఒక మహాపురుషుడితో. ఒక మహాపురుషుడితో ఎక్కువ దూరం మనం అనుసరించి వెళ్ళాలంటే మన మనస్సులు కూడా తేలిగ్గా ఉంటాయి. అంటే ఊరికే అన్ని మన మనసులో పెట్టుకోకూడదు, కొంత వదిలించేసుకోవాలి. అదే అహంకారం మమకారం కొంత తగ్గించుకుంటే మనం తేలిక అవుతాం. అప్పుడు వాళ్ళతో ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళగలం. ఇది కూడా మనకి ఒక సూచన లాగా వాల్మీకి ఇక్కడ చెప్పారు. అందుకని అలా చెప్పారు. ఎలా ఉన్నాయట, కొన్ని చెట్లు ఇలాగా ఆత్మీయుల వెంబడి వెళ్ళినట్టు వెళ్ళి మన దుఃఖంతో పడిపోయినట్టు పడిపోతున్నాయి. కానీ ఎక్కువ దూరం వెళ్ళాయి ఇవి. అంటే తేలికైన చెట్లు. బరువు అయిన చెట్లు ఎలా వెళ్ళాయట, రాజుగారి వెంట వెళ్లే సైనికుల్లా ఉన్నాయట. రాజుగారు వెంటే సైనికులు ఏంటి, వాళ్ళు ఇష్టంగా పెద్ద ఇష్టంగా వెళ్ళరు. వాళ్ళు ఉద్యోగం, వాళ్ళు వెళ్ళాలి కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే అదొక స్వధర్మం కదా. మరి ఉద్యోగం చేస్తుంటే రాజుగారు వెంబడి వెళ్ళాలి, బోళ్ళని కొంత యుద్ధం చేయాలి, తప్పదు. కాబట్టి వాళ్ళు ఎందుకు వెళ్తారు, వాళ్ళకి ఏదో జీతం, వాళ్ళు ఫలాన్ని ఆశించి వెళ్తారు, అందుకని వెళ్ళాలి వాళ్ళు. అలాగా కొంతమంది వెళ్ళారు, వెళ్ళి మధ్యలోనే పడిపోయాయి. ఇలా చెప్తున్నాయి, చెట్లు కొన్ని అలా వెళ్ళి పడిపోయాయి, కొన్ని ఇలా వెళ్ళి పడిపోయాయి అని చెప్పారు. అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ఆ చెట్లతోటి హనుమంతుడు శోభించట. అత్యద్భుతంగా అన్ని పుష్పించిన చెట్లే. అలాగా అలా వెళుతూ, అంటే ఎలా వెళ్ళాడు ఫస్ట్ హనుమంతుడు, ఇలా అంటే ఇప్పుడు ఒక కొండ మీద ఉన్నాడు, ఆ కొండ నుంచి ముందర ఇట్లా నీళ్ళలో దూకాడు. దూకినప్పుడు ఎలా ఉందంటే ఇక్కడ రకరకాలుగా ఆయన వర్ణిస్తాడు. ఇలా దూకినప్పుడు ఆయన చూసిన వాళ్ళకి ఎట్లా ఉందో, దూకినప్పుడు చూస్తే ఎట్లా ఉంది, ఒక మొత్తం పిక్చర్ లాగా చూపిస్తారు. అంటే ఇలా దూకి సముద్రానంతా తాగేస్తున్నాడా అని భ్రమ కలిగింది. అంటే ఏంటి ఇలా దూకుతున్నాడు అని అలా నోరు పెట్టాడు, అంటే తల ఇలా పెట్టాడు. తర్వాత ఇలా దూకి కొంచెం ఇంకా దూకిన తర్వాత ఇలా చూడండి, మన ఫ్లైట్ లాగా, మన ఫ్లైట్ వెళ్తున్నప్పుడు ఇలా వెలిచి ఇలా వెళ్ళిపోతుంది, అలాగే ఇలా దూకి ఇలా తల పైకెట్టాడు. ముందర తల ఇలా వంచితే ఓహో సముద్రం అంతా తాగేస్తున్నాడా అన్నట్టుగా ఉంది. తర్వాత మెల్లిగా ఇలా తల పైకెత్తాడు. ఇలా పైకెత్తితే ఏమైందంటే, అమ్మో ఇదేంటి ఆకాశం వైపు తల పెట్టాడు, ఆకాశాన్ని అంతా ఇలా జుర్రేసుకుంటున్నాడా అన్నట్టుగా ఉంది తల. అంటే ఇలా పెట్టి తల, అంటే తల మూమెంట్స్ కూడా స్పష్టంగా ఆయన చెప్తారు. తర్వాత ఏం చేశారు, ముందర ఇలా దూకినప్పుడు ఆ సముద్రం ఎలా కనిపించింది అంతా చెప్తారు. ఇలా ఈ లోపల చెట్లన్నీ ఎంత పాటు వచ్చినాయో పడిపోయాయి నీళ్ళని. ఇక ఆ హనుమంతుడు ఆ చుట్టుపక్కల చెట్లన్నీ చూస్తూ ఉంటే ఎట్లా ఉన్నట్ట, కొన్ని చెట్లన్నీ మిడుగురు పురుగులతో మెరుస్తున్న పర్వతంలాగా కనిపించట. ఇక కొన్ని చెట్ల నుంచి పుష్పాలు ఆయన మీద పడ్డాయి. అంటే కొన్ని కింద నుంచి హనుమంతుడికి వెళ్ళి, కొన్ని పైనుంచి వెళ్ళినప్పుడు వాటి మీద అలా పుష్పాలు, ఆయన మీద పుష్పాలన్నీ రాలిచ్చాయవన్నీ. అప్పుడు మెరుపు తీగలతో మధ్య మేఘంలో ఉండే మెరుపు తీగలాగా హనుమంతుడు కనిపించాడు అంట. ఇంకొక అద్భుతమైన శ్లోకం ఇక్కడ చెప్పారు. ఆయన ఎగిరేటప్పుడు చూడండి, మన ఫ్లైట్ లో మీరు వెళ్తూ ఉంటే ఫ్లైట్ పాత్ అని ఒకటి ఉంటుంది, మీరు ఎప్పుడైనా గమనించే ఉంటారు. ముఖ్యంగా ఇంటర్నేషనల్ మనలో వెళ్ళినప్పుడు ఒకటి ఫ్రంట్ కెమెరా, ఒకటి బ్యాక్ కెమెరా, ఒకటి సైడ్ కెమెరాస్, ఇవన్నీ పెట్టి ఫ్లైట్ చూపిస్తూ ఉంటాడు కదా. మనం కావాలంటే మార్చుకుని చూసుకుంటూ ఉంటాం. ఒకటేమో ఫ్లైట్ ఫ్రంట్ నుంచి చూపిస్తూ ఉంటుంది, మనం ఎలా వెళ్తున్నామో వే అంతా చూపిస్తాం. ఇంకొకటి పక్క నుంచి 2 కెమెరాస్ ఉంటాయి, ఇంకోటి బ్యాక్ కెమెరా, ఇలా అన్ని చూపిస్తూ ఉంటాయి. సరిగ్గా అలాగే వాల్మీకి రాశాడు. ఎంత అద్భుతంగా ఉంటుంది. మరి అప్పట్లో ఫ్లైట్స్ ఉన్నాయా, కానీ ఎంత కళ్ళకు కట్టినట్టుగా ఆయన ఒక్కొక్క శ్లోకం రాశాడు. ఇప్పుడు ముందర నుంచి చేద్దాం. తస్యాంబరగతౌ బాహు దదృశాతే ప్రశారితౌ పర్వతాగ్రాత్ వినిష్క్రాంత చాస్యావివ పన్నగౌ. అంటే ఆయన 2 చేతులు ఇలా చాచి ఎగురుతున్నాడు, ఇలా పెట్టి, అంటే ఇలా దూకాలి కదా, ఇలా దూకి ఇలా లేవాలిగా, అలా దూకేటప్పుడు ఇలా పెట్టి ఎగురుతూ ఉంటే ఎలా ఉన్నాయట అప్పుడు అంటే ఆయన పర్వతం నుంచి ఇలా దూకుతున్నాడుగా, ఇక్కడి నుంచి ఈ చేతి మాత్రం, ఈ ముందర ఇవి మాత్రమే కనిపిస్తున్నాయి కదండి. ఇప్పుడు నా చేతులు ఇవేం కనిపించట్లే, మీకు ఇవే కనిపిస్తాయి. ఎలా ఉన్నాయట, 5 పడగలు ఉన్న 2 పాములు ఇలా వస్తున్నట్టుగా అనిపించింది. అంటే ఫ్రంట్ కెమెరా చూడండి, ఇలా ఉంటే ఇలా అలా మీకు అవే కనిపిస్తున్నాయి నా చేతులు, వేళ్ళు 2, 5, 5, ఇదొక పాము ఇట్లా పెట్టి వస్తున్నట్టుగా అలా అనిపించింది. 5 పడగల సర్పాల వలె ఆయన చేతులు కనిపిస్తున్నాయి. తర్వాత ఆయన నీడ కూడా ఇలా ఆయనతో పాటు ప్రయాణిస్తోంది. అంటే పొద్దున్నే ఆయన ఉదయంలో మొదలెట్టాడు కాబట్టి
ఆయన నీడ అంత పొడుగ్గా అలా పడింది, ఆయన నీడ కూడా అలాగ అనిపించింది. మొట్టమొదట సముద్రాన్ని తాగుతున్నాడా అనిపించింది, తల పైకెత్తేసరికి ఆకాశాన్నే తాగేస్తున్నట్టుగా అనిపించింది. ఆ విధంగా అంతరిక్షంలోకి ఎగిరాడు. ఎగిరితే ఇంకా మళ్ళా ముందు నుంచి చెప్తున్నాడు, కళ్ళు రెండు మెరుస్తున్నాయి ఆయనకి, రెండు అగ్నిలాగా రెండు కళ్ళు మెరుస్తున్నాయి. అంటే ఎర్రగా అయిపోయి రెండు కళ్ళు, గాలి ఇలా వస్తోంది కదండి, కళ్ళు రెండు ఎర్రగా అయిపోయి ఇలా రెండు కళ్ళు మెరుస్తున్నాయి. తర్వాత ఉదయిస్తున్న సూర్య చంద్రుల్లాగా ఒకేసారి సూర్యుడు చంద్రుడు ఉదయిస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా ఆయన మొహం కనిపించింది. తర్వాత ఆ మొహం అంతా ఎర్రగా ఉండి సంధ్యాకాలంలో సూర్యమండలంలా ఉంది. నాసిక, ఆయన ముక్కు ఎర్రగా మెరుస్తోంది. ఇలా ఈ విధంగా ఆయన కనిపించి ఆయన వాలము అంటే ఆయన తోక ఒక మహోన్నతంగా నిలిచి ఇలా పొడుగ్గా నిలిచింది. అంటే ఇలా రౌండ్ గా ఇలా నిలిచి ఒక ఇంద్ర ధ్వజంలాగా నిలబడుతుంది. అంటే ఇలా పొడుగ్గా నిలిచి ఉంది ఆయన తోక, ఆయన మొదలెట్టినప్పుడు. తర్వాత ఆయన పలువరస తెల్లగా మెరిసింది. ఇలా ఆయన కొంచెం వాళ్ళ పెదాలు ఇలా విప్పేసరికి పలువరస తెల్లగా మెరుస్తుంది. వెంటనే ఏం చేశాడు, ఆయన తోకని ఇలా తిప్పేసరికి అది ఒక వలయంలాగా ఆయన చుట్టూ ఏర్పడి లాంగూల చక్రము అంటారు. ఇలా తన తోకే తన వెనకాతల ఒక చక్రంలాగా అయి అందులోంచి హనుమంతుడు కనిపిస్తుంది. అది లాంగూల చక్రంలో ఉండే హనుమంతుడు. అదొక ధ్యానం అండి. హనుమంతుడిని రకరకాలుగా ధ్యానం చేస్తూ ఉంటే అలా కూడా కొంతమంది చేస్తారు. లాంగూల చక్రం అంటే తన తోకే ఇలా ఒక చక్రం లాగా వెనకుంటుంది, అందులోంచి హనుమంతుడు ముఖం కనిపిస్తూ ఉంటుంది. దాన్ని లాంగూల చక్రంలో ఉండే హనుమంతుడు అంటారు. ఆ విధంగా చూపిస్తున్నారు ఆయన ముఖం అంతా చెప్పారు. ఇప్పుడు ఆల్టిట్యూడ్ పెరుగుతూ ఉంటుంది, ఆయన దూకుతూ ఉన్నాడు, దూకి ఇలా లేచాడు, ముందర ఇలా దూకాడు సముద్రం కొండ మించి, దూకి ఇలా లేచి ఇలా పైకి వెళ్ళాలి కదా ఫ్లైట్ లాగా. ఆ విధంగా ఆల్టిట్యూడ్ పెరుగుతున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది ఒక్కొక్క శ్లోకంలో వర్ణిస్తూ వెళ్ళారు. ఆయన ఆ దూకడం ఇలా పైకి లేవడం అంతవరకు ఇంకా పైకి లేవలా, ఇంకా దూకే అక్కడికి వెళ్తున్నాడు. అప్పుడు ఎలా ఉందట, ఆయన గాలిని దూసుకుంటూ వెళుతున్నాడు, అంతే కదండి. ఇలా వెళుతున్నప్పుడు కొండ మించి దూకాడు సముద్రం దగ్గరికి, దూకి ఇలా వెళ్తున్నాడు. గాలిని దూసుకుంటూ వెళితే అదొక పెద్ద మేఘ గర్జనలాగా పెద్దగా వినిపించింది. ఆయన చిన్న ఇంత కాదు, పర్వతాకారంలో ఉన్నాడు, పర్వతం మీద పర్వతం అనుకున్నాం. అలాంటి వాడు దూకు వెళుతూ ఉంటే ఒక మేఘ గర్జనలాగా వినిపించింది. తర్వాత పైనుంచి ఆయన ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపు వెళ్తున్నాడు. దక్షిణం వైపు కదా ఉన్నది లంక, ఆ లంక వైపు ఆయన వెళుతూ ఉంటే ఇలా ఆయన ఒక మెరుస్తున్న తోక చుక్కలాగా కనిపించాడు. తోక చుక్క, ఎందుకు తోక చుక్కతో పోల్చారు అంటే అలా ఉత్తరం నుంచి దక్షిణంకి వస్తున్న తోక చుక్క లంకకి అశుభం, లంకకి ఇంకా కీడు మూడుతోంది అని చెప్పే అశుభాన్ని సూచిస్తుంది. కాబట్టి ఆ విధంగా కనిపించాడు. తర్వాత ఆయన సూర్యుడిలాగా మెరుస్తూ వెళుతున్నారు. ఎన్ని పోలికలు చెప్పారు. కాసేపు తోక చుక్క, కాసేపు సూర్యుడు, రకరకాలుగా ఆయన్ని వర్ణిస్తారు. ఆయన నీడ సముద్రం అంటే ఇలా ఏం ప్లెయిన్ గా లేదు, ఇలా అలలు ఉంటాయి కదండి, అలల మీద అలా వెళుతోంది, ఆయన నీడ పడుతోంది. కొంత నీటిలో మునిగి ఉంటుంది అలా, కొంత తేలుతూ నీడ కనిపిస్తుంది. ఇలా అలలు ఉన్నాయి, దాని మించి ఆయన నీడ పడుతున్నప్పుడు కొంత తేలుతూ కొంత మునుగుతూ కనిపిస్తుంది. అది ఎలా ఉందట, గాలికి వీచే నౌకలాగా అటు ఇటు ఉంది. ఇంకా ఆయన దూకడంలోనే ఉన్నాడు, ఇంకా పైకి లేవలే. అది కాబట్టి ప్రాతకాలం పొద్దున కాబట్టి ఆయన నీడ ఆయన కంటే పెద్దగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా దూకుతూ ఉన్నప్పుడు ఇంత గాలి ఇంత ఇదిగా ఉన్నప్పుడు మరి సముద్రం పరిస్థితి ఏంటి? అంత మహాకాయం అక్కడి నుంచి ఇలా వచ్చి సముద్రం దగ్గరగా ఉన్నాడు. ఇప్పుడు ఇంకా సముద్రానికి దగ్గరగా ఉన్నాడు, వచ్చి దగ్గరగా ఉండి ఇలా పైకి వెళ్తాడు. కాబట్టి ఇంకా దగ్గరగా ఉన్నప్పుడు ఈ సముద్రం పరిస్థితి ఏంటి అనేది తర్వాత శ్లోకాల్లో వర్ణించారు. సముద్రం అల్లకల్లోలం ఏ విధంగా అయింది, ఆకాశంలో ఆయన ఎగురుతుంటే ఆ వేగానికి సముద్రం అల్లకల్లోలం అయిపోయింది. ఒక సునామీ అంటే మనం చూస్తూ ఉంటాం అక్కడక్కడ వీడియోస్, ఎలా ఉంటుంది కెరటాలు ఒకసారి ఇలా వచ్చి, అంత గాలి ఇలా వచ్చి అంత సముద్రం దగ్గరగా ఇలా వచ్చి ఇలా వెళుతున్నాడు కదా, అంత దగ్గరగా వచ్చేసరికి ఆ కెరటాలు పర్వతం ఎత్తులో ఎగిరేట. అంటే ఎంత ఎత్తులో ఎగిరాయి చూడ, అంటే ఆల్మోస్ట్ ఆయన హనుమంతుడిని తగులుతూ వెళ్ళే కెరటాలు. అప్పుడు అలా ఆయన మీదకి వచ్చేస్తుంటే ఆయన తన వక్షస్థలంతో కెరటాలను ఇలా తగులుతూ వెళ్ళాడు. ఇప్పుడు మీకు అర్థమైంది, కళ్ళ మీద పిక్చర్ కనిపిస్తోంది కదా, ఇలా సముద్రం ఉంది, ఆయన ఇలా దూకి ఇలా వెళ్తున్నాడు, వెళ్తుంటే సముద్రానికి దగ్గరగా ఉన్నాడు.
ఆయన వస్తున్న వేగానికి అలలు అంత పెద్దగా లేచి ఆయన మీదకి వచ్చేస్తున్నాయి. అంటే ఆయన వక్షస్థలానికి తగిలేంత పైకి వచ్చాయి. వాటిని ఛేదించుకుంటూ ఆయన వెళుతున్నాడు. తర్వాత గాలి, ఈయన గమనంతో కొంత గాలి వచ్చింది. తర్వాత మేఘాల నుంచి కూడా కొంత గాలి వస్తుంది. ఈ రెండు కలిపి సముద్రాన్ని అల్లకల్లోలం చేశాయి. భయంకరమైన ఘోషతో సముద్రం పొంగుతోంది. తర్వాత ఆ ఎగిసే అలలు ఎలా ఉన్నాయంటే భయం వేసేలా ఉన్నాయట. పర్వతం దాకి ఏంటి సముద్రం ఆకాశాన్ని అంటుతాయా అన్నట్టుగా ఉంది. ఈ ఆకాశాన్ని భూమిని మధ్యలోంచి వెళుతున్నట్టుగా ఒక గీత గీస్తున్నట్టుగా హనుమంతుడు మధ్యలోంచి వెళుతున్నాడు. ఈ అల ఇలా పొంగుతోంది, ఆకాశం ఎక్కడుంది, ఈ రెండింటి మధ్యలోంచి హనుమంతుడు వెళుతున్నాడు. తర్వాత అదంతా ఒక పెద్ద మేఘంలాగా ఆ అలలన్నీ ఎగిరి కనిపిస్తున్నాయి. ఆ తరంగాలన్నీ ఎలా ఉన్నాయో అని లెక్క పెడుతున్నట్టుగా హనుమంతుడు ఆ మధ్యలోంచి వెళుతూ ఒక పెద్ద సింహనాదం చేశాడు. ఇక్కడ సింహనాథం వీళ్ళు ఈ మహావీరులు మనకి యుద్ధాల్లో భారతంలో కూడా చూస్తాం. గట్టిగా సింహనాథం హే అని గట్టిగా అరుస్తూ ఉంటారు. అంటే వాళ్ళు విజయోత్సవంలో ఒకసారి అరుస్తారు, చాలా వాళ్ళు ఉత్సాహపరచుకోవడంలో అరుస్తారు, రకరకాలుగా అరుస్తారు, సింహనాదం అంటారు. అది ఎలా చేశాడంటే హనుమంతుడు, మనకి హనుమాన్ చాలీసాలో ఉంది, తీనోలోక హంకతే కాంపయ్య కదా. అంటే 3 లోకాలు అదిరిపోయేటట్టు ఆయన అరుస్తాడు. అంటే అదిరిపోతారు అందరు. అంత గట్టిగా అంత భయంకరమైన సింహనాదం చేశాడు. చేసిన తర్వాత ఆ పెద్ద అలలన్నీ ఇలా ఎగురుతున్నాయి కదా. మరి అంత పైకి ఎగిరినప్పుడు సముద్రంలో నీళ్లు తక్కువ అయిపోతాయి కదా. అంత ఎత్తు ఎగిరిన తర్వాత ఆ సముద్రంలో నీళ్లు తక్కువై అడుగున ఉన్న జలచరాలు ఏవైతే చేపలు, తిమింగలాలు అవన్నీ కనిపిస్తున్నాయి. పైనుంచి చూస్తున్నారు. ఇప్పుడు మనకి ఫ్రంట్ కెమెరా అయితే పైనుంచి చూపిస్తున్నాడు. ఈయన ఎగురుతూ ఉంటే సముద్రం ఎలా ఉంది, కొన్ని అలలు పెద్దగా పైకి లేచిపోయాయి. అంటే ఇన్ని నీళ్లు పైకి వెళ్ళిపోతే సముద్రం కొంచెం నీళ్లు తక్కువైపోతాయిగా. ఇప్పుడు అడుగున ఉన్న జలచరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయిట. ఎన్నో భయంకర పెద్ద చేపలు, తిమింగలాలు, మొసళ్ళు అవన్నీ అక్కడ కనిపిస్తున్నాయి. తర్వాత అడుగున భయంకరమైన మహాసర్పాలు ఉన్నాయిట. చిన్న చిన్న పాములు, పెద్ద సర్పాలు సముద్రంలో ఉన్నాయి. అవి ఇలా తలెత్తి చూసాయి. ఉన్నటువంటి నీళ్లు అక్కడ వరకు ఉన్న నీళ్లన్నీ పైకి వెళ్ళిపోయేసరికి పైన ఉన్న నీరంతా పోయింది కదా. ఏమైంది అని సర్పాలన్నీ ఇలా పైకెత్తి చూస్తే పైనుంచి హనుమంతుడు కనిపిస్తే అవనుకున్నాయిట మహాసర్పాలని. అమ్మయ్యో గరుత్మంతుడు వచ్చేస్తున్నాడని భయపడి అడుగు ఇంకా వెళ్ళిపోతుంది. అంటే గరుత్మంతుడి లాగా వెళతాను అని చెప్పాడు కదా. ఆ విధంగా ఆయన చూసి భయపడ్డాయి. తర్వాత ఆయన నీడ అలా కనిపిస్తూ ఉంటే ఉత్తరం నుంచి దక్షిణానికి ఆయన వెళుతున్నారు. ఒక రెక్కలుంటే పర్వతం ఎలా కనిపిస్తుందో అలా, ఎందుకంటే ఆయన చేతులు అలా రెక్కల్లాగా ఉన్నాయి. ఆయన శరీరం పెద్ద పర్వతాకారంలో ఉంది. రెక్కలతో కూడిన పర్వతం. ఎందుకు రెక్కలతో కూడిన పర్వతం, రెక్కలతో కూడిన పర్వతం అంటున్నాడు ఇప్పుడు? ఎందుకంటే మనకి రెక్కలతో కూడిన పర్వతాల గురించి మైనాకుడి గురించి చెప్పుకోబోతున్నాం కాబట్టి ముందరే మనకి ఇంట్రడక్షన్ ఇస్తున్నారు. రెక్కలతో కూడిన పర్వతం లాగా ఆయన వెళుతున్నాడు అని. ఇది ఆ సముద్రంలో జరిగిన అల్లకల్లోలం ఆయన గమనానికి. తర్వాత ఇక ఆకాశ మార్గంలో ఎలా కనిపిస్తాయి పక్షులు. ఇలా ఆయన లేచి కొంచెం పైన ఎగురుతూ ఉంటాయి. సముద్రం పైన బెగ్గురు పక్షులు, తెల్లవేవో రకరకాలుగా పక్షులు. ఆ పక్షుల మధ్య ఆయన ఒక గరుత్మంతుల్లాగా కనిపిస్తున్నాడు. మేఘాలను ఆకర్షించే వాయువులాగా కనిపిస్తున్నాడు. తర్వాత ఆ మేఘాలు రకరకాల రంగుల్లో ఉన్నాయి. అంటే మెల్లిగా సముద్రం పైనుంచి పైకి వెళుతున్నాడు కొద్దిగా. అక్కడ తెలుపు రంగులో, తర్వాత పొద్దున కదా ఎరుపు రంగులో, నీలం, పసుపు రంగుల్లో అనేక మేఘాలు ఉన్నాయి. ఆ మేఘాలన్నీ ఎట్లా అనిపిస్తుందంటే ఇలా ఆయన వెళ్ళిపోతూ ఉంటే ఆ మేఘాలన్నీ ముద్దలాగా చూడండి, అన్ని క్లౌడ్స్ మధ్యలోంచి ఫ్లైట్ వెళ్తూ ఉంటే ఎట్లా ఉంటుంది, అన్ని కదిలిపోతుంది. ఆ విధంగా ఏంటి మేఘాలు లాక్కెళ్ళిపోతున్నాడా అన్నట్టుగా కనిపించింది. తర్వాత కొన్ని పెద్ద మేఘాల మధ్యలోంచి ఇలా వెళ్ళిపోతుంటే దోబూచులాడే చంద్రుళ్లాగా ఉన్నట్టు. అంటే మధ్యలో కనిపిస్తున్నాడు, కొంచెం కనిపించట్లా, కొంచెం కనిపిస్తున్నాడు, కొంచెం కనిపించట్లా, అట్లా ఉన్నట్టు. అలా ఒక్కసారి ఆయన అలా మొదలెట్టగానే పైకి ఆయన చూసి వెంటనే దేవతలు, గంధర్వులు అందరూ పైనుంచి పుష్పవృష్టి ఆయన మీద కురిపించారంటే రామ కార్యం కోసం బయలుదేరుతున్నారు. ఇంకా ఈయన వెళ్ళి చూసొస్తే రాముడు బయలుదేరి రావణ సంహారం చేస్తారు, మాకందరికి మంచి కలుగుతుందని అక్కడి నుంచి వాళ్ళు పుష్పవృష్టి ఆయన మీద కురిపిస్తున్నారు. ఈ రామ కార్యాన్ని సాగుతున్న హనుమ, అది కూడా ఒక ధ్యానించవలసిన రూపం అండి.
ఆయనకి ఇంకేం లేదు, కేవలం రాముడు ధ్యానం చేస్తున్నాడు, రామకార్యానికి నేను వెళుతున్నాను, నేను రాముడి బాణాన్ని అనుకుని వెళుతున్నాడు. అలా వెళ్ళిపోతూ ఉంటే ఆయనకి ఇప్పటికి ఇంకా సూర్యుడు పొద్దున్నే వస్తున్నాడు కదా, ఇంకా మెల్లిగా పైకి ఎక్కుతున్నాడు, తాపం మొదలవుతుంది. ఆయన కొంచెం మరి పైకి వెళ్ళాడు కదా, మరీ నేల మీద ఏం లేడు, కొద్దిగా సముద్రం నుంచి పైకి వెళుతున్నాడు. మరి ఎంత తాపం కలగాలి ఆయనకి? ఎలాంటి తాపాన్ని సూర్యుడు కలిగించడం లేదుట. ఎందుకు? 2-3 కారణాలు చెప్తారు. ఒకటి, తనకి శిష్యుడు, ఆయన అత్యంత ప్రియ శిష్యుడు ఆంజనేయ స్వామి సూర్యుడికి. కాబట్టి అయ్యో నా శిష్యుడు, అందుకని ఆయన తాపాన్ని తగ్గించేస్తున్నాడు. రెండోది, ఈయన ఎందుకు వెళ్తున్నాడు? శ్రీరామ దూతగా వెళుతున్నాడు. అంటే రాముడు సూర్య వంశస్థుడు, అయ్యో నా వంశస్థుడి పని కోసం వెళుతున్నాడు అని అలా తగ్గించుకున్నాడు. ఇట్లా మూడవది, లోక కళ్యాణం జరగబోతోంది ఆంజనేయ స్వామి వల్ల. ఈయన సీతమ్మ వారిని చూసొస్తే రాముడు వెళ్తాడు, యుద్ధం చేస్తాడు అక్కడ, అందువల్ల లోక కళ్యాణం జరగబోతోంది అనే ఆనందంతో సూర్యుడు తన తాపాన్ని తగ్గించుకున్నట్టు. ఇన్ని కారణాలు, సూర్యుడు కూడా ఆనందపడిపోయి తన తాపాన్ని తగ్గించుకుని చల్లపరుచుకున్నాడు. తర్వాత ఓహో సూర్యుడు తగ్గించుకున్నాడా అని వాయుదేవుడు చూస్తున్నాడు. వాయుదేవుడు కొడుకేగా మరి ఆంజనేయ స్వామి. ఆయన కూడా వెంటనే ఈయన వెళ్ళిపోతుంటే ఈయనకి ఎక్కడైనా చెమట బిందువులు పడతాయేమో, తన పిల్లాడు అలసిపోతాడేమో అని చల్లగా మందగా వాయువు వీస్తున్నట్ట. అంటే చూడండి, అక్కడ ఎక్కడైనా ఈ లోపల తన కొడుకు ఏమైనా కందిపోతాడు, కొంచెం వేడిగా ఉంటే చెమటలు అవి పట్టేస్తాయో అన్నట్టుగా వాయుదేవుడు మెల్లిగా వీచి ఆయన్ని చాలా ఇదిగా చూసుకుంటాడు. అంటే ఎట్లా ఉందట చూస్తే, వాయుదేవుడు సూర్యుడు చెరొక వైపు ఆంజనేయ స్వామిని సేవిస్తున్నారా అన్నట్టుగా ఉందట. సేవించడం అంటే తన గురువు గారు సేవించడం ఏంటి కదా, ఆంజనేయ స్వామి ఒకవైపు గురువు గారు సూర్యుడు, ఇంకొక వైపు తండ్రి వాయుదేవుడు, వాళ్ళిద్దరిని ఈయన సేవించాలి కానీ ఈయనని వాళ్ళు సేవించడం ఏంటి అంటే, ఇది రామదూతకు ఇచ్చే గౌరవం. ఒక రామదూత, ఒక రాముని కార్యం, ఒక దైవ కార్యం చేస్తున్నవాడు ఎవరైనా సరే, శిష్యుడైనా కొడుకైనా సరే, ప్రకృతి అంతా పులకరించి ఆయనకి సేవ చేస్తుంది అనడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. ఆయన ఒక పూజార్హుడు అయిపోయాడు సూర్యుడికి, అంటే గురువుకు కానీ తండ్రికి కూడా పూజార్హుడే కదండి. ఒక గొప్పవాడు కొడుకుగా ఉంటే వాయుదేవుడు కూడా పులకించిపోయి నేను సేవిస్తాను అన్నట్టుగా వెళ్తున్నాను. అలాగే సూర్యుడు కూడా తన శిష్యుడు కాదు, రామదూత, నేను సేవిస్తానని ఆయన కూడా తన తాపాన్ని చల్లార్చుకున్నారు. కాబట్టి ఒక తండ్రితోటి ఒక గురువుతోటి కూడా పూజలు అందుకుంటున్నాడా అన్నట్టుగా ఆంజనేయ స్వామి ముందరికి వెళ్ళిపోతాడు. అలాగా వెళుతూ ఉంటే మహర్షులందరూ ఆకాశ మార్గంలో నిలబడి ఆయన్ని స్తుతిస్తున్నారు, ఆయన కీర్తనలు పాడుతున్నారు. దేవతలు, గంధర్వులు, ఇప్పుడు గంధర్వులు గానం చేస్తుంటారు, గంధర్వ గానం, ఇలా గానం చేస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు రకరకాలుగా. అందరికీ సంతోషమే, అందరికీ ఆనందమే. నేను చెప్పాను, అద్భుతమైన రసం, అద్భుత రసము ఏదైతే ఉందో అది మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం నవరసాలు చెప్పుకున్నాం, ఇందులో ఉన్నాయి సుందరకాండలు, అందులో అద్భుత రసం అనేది ఆంజనేయ స్వామి సముద్రోజల కదా. కాబట్టి ఇది అద్భుత రసం. అందరూ ఆకాశంలో భూమిగోడి చూస్తున్నారు. ఏ మాత్రం అలసట చెందలేదుట స్వామి, ఆంజనేయ స్వామి ఎక్కడ అలసట చెందలేదు. ఇంత అయినా అవలీలగా శీఘ్రంగా ఎగురుతున్నాడు. ఒకటే లక్ష్యం, లంక చేరాలి, అమ్మవారిని చూడాలి, అంతే. అలాగా అక్కడి నుంచి ఆ నాగులు, యక్షులు, దిక్పాలకులు, దేవతలు, పక్షిగణాలు అన్ని ఆయన్ని స్తుతిస్తూనే ఉన్నాయి. రాక్షస నాశనానికి హనుమ వెళుతున్నట్టు వీళ్ళందరికీ తెలిసిపోయింది. జయ ధ్వానాలు చేస్తున్నారు, జై శ్రీరామ్, జై హనుమ అంటూ చుట్టూ. ఆయన అవేవి వినట్లేదు, ఆయనకి దృష్టి ఇదే ఉంది కేవలం. అలాగా మనకి ఇలాగ ఇంత అతి మానుష శక్తి అనేది ఇక్కడ మనకి మనం గనక చూస్తే రాముడిలో కనిపించదు. రాముడు మానవుడుగానే మనకి రామాయణం అంతా కనిపిస్తాయి. అతి మానుష శక్తిని చూపించింది కేవలం మనకి హనుమంతుడు మాత్రమే. అందుకని మనకి అందరికీ పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా ఎప్పుడైతే ఆంజనేయ స్వామి ఇలా గొప్పగా మనుషులు చేయలేని పనిని చేస్తుంటే మనకు అద్భుతంగా ఉంటుంది, ఆనందంగా కూడా ఉంటుంది. చూడడానికి ఉత్సాహం, ఎంత ఉత్సాహం వస్తుంది, ఇలాంటి పని చేసేస్తున్నాడు, ఇలా దాటేస్తున్నాడు అనేది తెలియని ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే ఇది మానుష్యంగా సామాన్యం చేసే పని కాదు కాబట్టి చాలా అద్భుతమైన విషయం. ఇంకా ఇలా దాటుతూ ఉన్నప్పుడు ఆ సముద్రానికి అధిదేవత ఉంటారు. ప్రతిదానికి ఒక అధిదేవత, ఒక సముద్రానికి, ఒక పర్వతానికి, ఒక చెట్టుకి, అన్నిటికీ ఒక అధిదేవతలు ఉంటాయి. అలాగే సముద్రానికి అధిదేవత సాగరుడు. ఆయన గమనించాడు, తనకి దగ్గరగా హనుమంతుడు వస్తున్నాడు, సముద్రం అల్లకల్లోలం అవుతుంది, పైకి వచ్చి చూసుకున్నాడు. చూస్తే ఈ ఆంజనేయ స్వామి కనపడ్డాడు. అప్పుడు ఆయన ఎందుకు వెళ్తున్నాడో ఆయన గ్రహించాడు. గ్రహించి ఇప్పుడు వెంటనే ఆయన అనుకున్నాడు, అసలు సాగరము
సముద్రము అంటే సాగరం. ఆ సాగరము ఏర్పడడానికి కారణం సగరుడు కదా. సగరుడి పుత్రులు సగరులు, వీళ్ళందరూ కలిసి ఆయనకి ఆ సాగరం అనేది ఏర్పరిచారు. ఎందుకంటే వాళ్ళు ఈ సగరుడు అనే ఒక చక్రవర్తి, అంతకు ముందర మనం చెప్పుకున్నాం, మళ్ళీ కొద్దిగా క్లుప్తంగా చెప్పుకున్నాం. ఏంటంటే ఆయన సగరుడు అని ఆయన యాగం చేసినప్పుడు, ఆయన అశ్వమేధ యాగం చేస్తే ఆయన అశ్వాన్ని ఇంద్రుడు తీసుకెళ్లి దాన్ని రహస్యంగా పాతాళంలో దాచిపెట్టాడు. దాన్ని వెతుకుతూ ఆయన వెనక సగరులు వెళ్ళారు. సగరులు అంటే ఈయనకి చాలా మంది పుత్రులు, 60,000 మంది ఉండేవారు. వాళ్ళందరూ వెళ్ళారు వెతుకుతూ ఎక్కడ దొరకకపోతే అప్పుడు నేలని తవ్వి అడుగున పాతాళంలోకి వాళ్ళు ప్రవేశించారు. ఆ తవ్వినప్పుడు ఏర్పడిందే సాగరము, అంటే సముద్రము ఏర్పడింది. కాబట్టి ఆ సముద్రం ఏర్పడడానికి కారణము సగరుని పుత్రులు కదా. అలా ఏర్పడి అందువల్ల ఆయనకి ఎప్పటికీ దానివల్ల ఆ సగరుడు అని ఆయన అదే అంటాడు, అంటే నేను ఏర్పడడానికి సముద్రం ఏర్పడడానికి కారణం ఈ సగరుని పుత్రుడు. కాబట్టి వాళ్ళకి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. దా వంశంలో చెందిన వాడే శ్రీరామచంద్రుడు. అందులోంచి ఆ రఘువంశంలో ఆయన ఉన్నాడు. కాబట్టి మరి సగరులకు నేను ఎలాగో కృతజ్ఞతలు చెప్పుకోలేకపోయా. ఇప్పుడైనా కనీసం ఆ వంశంలో ఉన్న రామచంద్రుడు కార్యానికి ఆంజనేయ స్వామి వెళుతున్నాడు కాబట్టి మనం వెళ్ళి కనీసం ఈయనకి కృతజ్ఞతలు చెప్పాలి. ఇంతవరకు రాముడు ఇటువైపు రాలేదు, కానీ హనుమంతుడు వచ్చాడు కాబట్టి హనుమంతుడు ఆయనకి మనం సహాయం చెయ్యాలి అని అనిపించింది. ఏమైంది, సగరుడు అని ఒక చక్రవర్తి ఒక అశ్వమేధ యాగం చేశాడు. ఆయనకి 60,000 మంది పుత్రులు. ఈ అశ్వమేధ యాగం చేస్తే అశ్వాన్ని విడిచిపెట్టారు. ఆ అశ్వాన్ని విడిచిపెడితే ఆయన ఏం చేశాడంటే, ఇంద్రుడు వచ్చి అశ్వాన్ని అపహరించి పాతాళంలో తీసుకెళ్ళిపోయాడు. దాన్ని వెతుకుతూ ఈ సగరులు అంటే 20,000 మంది పుత్రులు మొత్తం భూమి మీద వెతికితే దొరకలేదు. అప్పుడు వాడికి పాతాళంలో ఉందని తెలిస్తే అప్పుడు భూమిని తవ్వుకుంటూ అడుక్కు వెళ్ళాలి. అలా వీళ్ళు 60,000 మంది తవ్వేసరికి అక్కడ నీరు ఉద్భవించి సాగరం ఏర్పడింది, ఒక సముద్రం ఏర్పడింది. అదే సాగరం, సముద్రం. అలా ఏర్పడితే అప్పుడు వాళ్ళు అడుగున వెళ్ళారు దానికోసం. కాబట్టి ఈ సగరుడి వల్ల, ఈ సగర పుత్రుల వల్ల ఏర్పడింది కాబట్టి అది సాగరం అని. అందుకని ఎప్పుడు సాగరుడు ఏమంటాడంటే, నేను ఎప్పుడు వీళ్ళకి కృతజ్ఞుడిగా ఉంటాను అని. ఆ విధంగా నేను రామకార్యంలో నా కృతజ్ఞత తెలియజేసుకోవాలి అని అనుకున్నాను. అందుకని హనుమంతుడు రామకార్యం కోసం వెళుతున్నాడు కదా, అందుకని ఆయనకి సహాయపడాలి. ఇప్పుడు కావాల్సింది ఏంటి, ఇంత వేగంగా ఆయన వస్తున్నాడు, ఈయనకి కొంచెం విశ్రాంతిని ఇవ్వాలి. తర్వాత ఆయనకి కొంచెం హళ్ళో పళాలో మంచి నీరు ఏదో ఇవ్వాలి. కాబట్టి కొంచెం సేపు విశ్రమిస్తాడు, మళ్ళీ హాయిగా ప్రయాణం చేస్తాడు కదా, మనకు కావలసిన వాడు కాబట్టి అని. వెంటనే ఏం చేశాడంటే, సముద్రంలో మనకి అనేకమైన, సముద్రం అంటే మనకు చాలా లోపలికి వెళ్ళినప్పుడు లోపల కూడా అనేక పర్వతాలు ఉంటాయి. తర్వాత మనకు తెలియనివి అనేక ఉంటాయి. అప్పుడు అందులో ఉన్న ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం పేరే మైనాకుడు. ఆ మైనాకుడు రెక్కలు కలిగిన పర్వతం. ఇదివరకు కృతయుగంలో పర్వతాలకి రెక్కలు ఉండేవి. రెక్కలతో ఒక చోటు నుంచి ఒక చోటికి పర్వతాలు ఎగురుతూ ఉండేవి. మనం ఊహించుకోవడం కూడా చాలా విచిత్రంగా, అసంభవంగా అనిపిస్తుంది. కానీ పర్వతాలు రెక్కలతో ఒక చోటు నుండి ఒక చోటికి వెళ్ళినప్పుడు అది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అవి ఎక్కడైతే అక్కడ పడితే ఆగేవి. ఆగినప్పుడు అడుగున ఏ పట్టణం మీదో ఒక గ్రామం మీదో ఎక్కడైనా వాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది కలిగించవచ్చు. అప్పుడు వాళ్ళందరూ కలిసి వాళ్ళకి జనాలకి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు ఇంద్రుడు ఏం చేశాడంటే, ఇలా లాభం లేదు, పర్వతాలు ఒక చోట ఉండాలి కానీ ఇలా ఎగరడానికి వీల్లేదని పర్వతాల రెక్కలు ఖండించాడు. మన కోసమే ఖండించినప్పుడు కొన్ని పర్వతాలు ఎగురుతూ అటు ఇటు వెళ్ళిపోయాయి. ఆయన వజ్రాయుధంతో వెళ్ళి వాటి రెక్కలు ఖండించాడు. అలాంటి పరిస్థితిలో మైనాకుడు అనే పర్వతం ఎగురుతూ, అది బంగారు పర్వతం అంటారు. అలాంటి పర్వతం అది హిమాలయమునకు మేనకకు పుట్టిన వాడు. ఈయన అక్క ఎవరో తెలుసా అండి, పార్వతీదేవి. పార్వతీదేవికి స్వయాన తమ్ముడు మైనాకుడు, అంటే పరమశివుడికి బావమరిది అన్నమాట. ఆయన హిమాలయ అంటే అలాగా హిమవంతుడికి మేనకకు పుట్టినవాడు ఈ మైనాకుడు. పార్వతీదేవికి స్వయంగా తమ్ముడు. అలాగా ఆయన బంగారు పర్వతం ఆయన ఎగురుతూ ఉంటే అప్పుడు వాయుదేవుడికి జాలి కలిగింది. అయ్యో చిన్నవాళ్ళ ఉన్నాడు పాపం, ఎగరలేకపోతున్నాడని తను మెల్లిగా తన గాలితో బలంగా తోసి సముద్రంలో పడేలా చేశాడు. అప్పుడు ఏం చేశాడు, సముద్రం అడుక్కి ఈయన వెళ్ళిపోతుంటే అప్పుడు సముద్రుడు మరి తనలోకి వస్తే గమనించాడు కదా. ఇప్పుడు అన్నాడు, నాలో నువ్వు ఉండు పర్వతం, పర్వాలేదు, కానీ నాకొక సహాయం చేయాలి. ఏంటో తెలుసా, నాకు అడుగున ఒక పెద్ద బిలం అంటే ఒక భయంకరమైన మార్గం ఉంది, ఒక సొరంగం లాంటిది ఉంది సముద్రంలో. అందులోంచి రాక్షసులు
అడుక్కి వెళ్ళిపోయి పాతాళంలోకి రహస్యంగా దక్కుని మళ్ళీ పైకి వస్తూ ఉంటారు. ఒక పెద్ద ఒక రంధ్రం లాంటిది, అందులోంచి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. నువ్వు సరిగ్గా వెళ్ళి ఆ రంధ్రం మీద కూర్చో, ఇట్లా కూర్చుంటే ఇంకా వాళ్ళు రాలేరుగా, పైకి పర్వతం ఉందిగా, కాబట్టి నువ్వు నాకు సహాయం చెయ్యి అని అడిగాడు. అంటే వెంటనే మైనాకుడు సరే అని వెళ్ళి అడుగున కూర్చున్నాడు. అంటే ఈ రంధ్రం పైన కూర్చున్నాడు కాబట్టి లోపల వాళ్ళు పైకి రాలేరు, అక్కడ ఆయన ఉన్నాడు. అలాగే ఆయన రెక్కలతో ఉండిపోయాడు. ఇక ఇంద్రుడు కూడా గమనించలేదు, లోపలే ఉండిపోయాడు. ఆయన ఏమి పైకి రావట్లేదు, ఎవరికి ఏమి వినాశనం చెయ్యట్లేదు. అలా ఉండిపోయిన మైనాకుడిని గుర్తొచ్చాడు వెంటనే సముద్రుడికి, సాగరుడికి. ఆయన మైనాకుడితో పిలిచాడు. పిలిచి, మైనాక, ఇక్కడ రామ కార్యార్థం హనుమంతుడు ఈ విధంగా ఇక్కడి నుంచి వస్తున్నాడు. ఆయనకి నేను ఎన్నో విధాలుగా రుణపడున్నాను. రాముడికి అంటే రాముడి వంశానికి రుణపడున్నాను. ఆయన రామదూతగా వస్తున్నాడు కాబట్టి నేను ఆయనకి సహాయం చేయాలి. నువ్వు నాకు చేయాల్సిన సహాయం కూడా ఉంది. నువ్వు నా దగ్గర ఉన్నావు కాబట్టి నా వాడివే, కాబట్టి నా స్నేహితులందరూ, నా హితులందరూ నీకు హితులే. కాబట్టి నువ్వు పైకి మెల్లిగా వచ్చి నీ శిఖరాల మీద ఆయన కొద్దిసేపు విశ్రమించేలా చూడు. తర్వాత నీ శిఖరాల మీద అనేక మంచి మంచి జలపాతాలు ఉన్నాయి, అందులో ఆయన నీళ్లు తాగుతారు. పైగా దాని మీద అనేకమైన అద్భుతమైన ఫల వృక్షాలు ఉన్నాయి. కాస్త ఆయన తింటాడు, ఆయన విశ్రమిస్తాడు. ఇది మనం చేయాల్సిందే. ఆయన దగ్గర వాళ్ళ దగ్గర నేను ఎన్నో ఉపకారాలు పొందేది కదా, సగరుని పుత్రుని వల్లే నేను ఏర్పడ్డాను. కాబట్టి ఉపకారం నేను తప్పకుండా తీర్చాలి. కాబట్టి ఈ విధంగా చెయ్యి అని అడిగాడు. తర్వాత హనుమంతునికి మనం ఆశ్రయం ఇద్దాం, అతిథిగా మనం ఆదరిద్దాం. అందుకని మనం నిజంగా నిన్ను దేవతలు, గంధర్వులు కూడా సేవిస్తూ ఉంటారు. నీ శిఖరాల మీద హనుమంతుడు విశ్రాంతి తీసుకుంటాడు. మనం ముఖ్యంగా 3 విషయాలు ఆలోచించాలి చేసేటప్పుడు అని సముద్రుడు మైనాకుడితో చెప్తున్నాడు. ఏంటంటే రాముడు చాలా విహ్వలుడై ఉన్నాడు ఈ సమయంలో. ఎందుకంటే సీతాదేవి వియోగంలో చాలా ఆయన విచలితుడై ఉన్నాడు. తర్వాత సీతాదేవి దుస్థితికి మనం గమనించాలి, సహాయం చేయాలిగా. తర్వాత హనుమంతుడు చూడు ఎంత కార్యభారం వేసుకొని వస్తాడో, ఇవన్నిటికీ మనం సహాయం చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి మనం ఇది చేద్దాం అన్నాడు. అనేసరికి వెంటనే మైనాకుడు ఈ మాటలు విని తప్పకుండా చేద్దాం, నేను హనుమంతుడికి ఆశ్రయం ఇస్తాను అని ఒక్కసారి సముద్రంలోంచి పైకి వచ్చాడు. ఈ రావడంతో ఈయన శిఖరం మీద అనేక, అంటే ఒక కొండ, ఆ కొండకి అనేక శిఖరాలు ఉన్నాయి, 3 శిఖరాలు ఉన్నాయట, పెద్ద పెద్దవి. బంగారు పర్వతం, అది బంగారు కాంతులతో మెరుస్తాం. దాని పైన అన్ని పెద్ద పెద్ద వృక్షాలు, తర్వాత లతలు అలాంటివి ఉండి దాని మీద అన్ని ఫల వృక్షాలు, దాని నుంచి అనేక జలపాతాలు, అంటే లోపల సముద్రంలో ఉన్న అవన్నీ అద్భుతమైన అమృత ధారలు ఉన్నాయి. అలాంటి దాంతో ఆయన పైకి రావడం మొదలెట్టాడు. తర్వాత ఒక మేఘాల్లోంచి వచ్చే సూర్యుడిలాగా ఆ సముద్రంలోంచి మెల్లిగా ఆయన బయటికి వస్తున్నాడు, ఇలా పైకి వస్తున్నట్టు. అది కూడా పిక్చర్ లాగా వాల్మీకి ఇలా పైకి ఇలా వస్తూ ఉంటే ఈ శిఖరాలు ఒక్కసారి ముందర శిఖరమే కనిపించింది, ఉన్నట్టుండి సముద్రంలో బంగారం ఇలా పైకి వచ్చినట్టు. ఆకాశం అంతా మెరిసిపోతున్నది, ఇదంతా రిఫ్లెక్షన్ పడి చుట్టుపక్కల సముద్ర జలాలన్నిటికీ బంగారు రంగులో కనిపిస్తున్నాయి. తర్వాత ఇంకా పైకి వచ్చేసరికి అద్భుతంగా బంగారు రంగుల శిఖరాలు పైకి వచ్చేసరికి వాటి పైన అనేక మంది కిన్నెరులు వాళ్ళందరూ దిగి అక్కడ విహరిస్తున్నారు. అంటే అప్పటి వరకు అడుగు నుండి పైకి వచ్చింది, అది చూసి అంత అందంగా ఉందో అని దాని మీద విహరిస్తున్నారు. మహాసర్పాలు కూడా కొన్ని వచ్చి పైన తిరుగుతున్నాయి. సముద్రంలో ఉందిగా, వాటి మీద అనేక సర్పాలు ఉన్నాయి, అవి కూడా పైకి వచ్చి సంచరిస్తున్నాయి. ఉన్నట్టు సముద్రంలోంచి పైకి లేచి అవన్నీ బంగారు కాంతులతో ప్రకాశిస్తుంటే అద్భుతంగా ఉంది. అప్పుడు మిట్ట మధ్యాహ్నం అవుతోంది, ఆ ఎండ పడి సూర్యకిరణాలు పడి అద్భుతంగా మెరుస్తుంది. అదంతా ఒక 100ల కొలది సూర్యులు ఉదయించినట్టుగా అవన్నీ ఆ మిరుమిట్లు కొలిపేంత కాంతితో మెరుస్తుంది. అదే అలా మెరుస్తున్నప్పుడు ఒక హనుమంతుడు వస్తున్నాడు. ఇలా వస్తున్నప్పుడు ఎదుర్కొండా ఉన్నట్టుండి ఆయనకి ఒకసారి కొండొచ్చి ఇలా బంగారు పర్వతం మెరుస్తుంది. అదంతా హనుమంతుడు చూశాడు. ఏమిటనుకున్నాడు ఆయన? ఓ, ఇదేదో నాకు ఆటంకంగా వస్తుంది, నాకు అడ్డంగా వచ్చేస్తుంది ఏంటికి నా ప్రయాణానికి. ఆయన ఇలా వస్తుంటే ఇలా అడ్డం వచ్చేస్తుంది ఏంటికి, నాకు ఆటంకం అనుకుని ఆటంకాన్ని నేను తొలగించాలి అని వెంటనే ఏం చేశాడంటే వెళ్ళి ఆ శిఖరాలు ఇలా ఉన్నాయి 3 ఉంటే వెళ్ళి తన వక్షస్థలంతా కొట్టాడు. 2 చేతులు కాదు, వక్షస్థలంతా వాటిని ఢీ కొట్టాడు. పైన ఉన్న ఆ శిఖరం ఉన్నట్టుండి విరిగిపోయి ముక్కలైపోయినట్టుగా అయిపోయింది. ఈయన దీనికి అధిదేవత ఉన్నాడు. చెప్పాను కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధిదేవత ఉంటాడు. ఇంతలో ఆయన మైనాకుడు ఆయన ఏం చేశాడు, ముందర ఆంజనేయ స్వామికి ఎదురుకుండా శిఖరాన్ని నిలిపాడు. బంగారు రంగులతో, చెట్లతో
ఇలా నీటితో ఉంది, ఆయన అంతటా ఆయన ఆగుతాడు అనుకున్నాడు. కానీ ఆయన ఆగలేదు సరికదా, తనకి విఘ్నం అనుకుని తన వక్షస్థలంతో శిఖరం పగలగొట్టేసరికి ఆ ధాటికి, ఆ బలానికి, ఆ వేగానికి ఆయన తన శిఖరం కొంచెం పడినా సరే సంతోషించటం. ఆయన అక్కడ ఏ వేగం, ఎంత గొప్ప బలం ఏంది, నా శిఖరం ఒక్క క్షణం ఇలా ముక్కలైపోయిందని ఠక్కుమని అక్కడ ఒక మానవాకారంలో శిఖరం మీద ఆయన ప్రత్యక్షం. అప్పుడు ఆయనకు అనిపించింది ఈయన మామూలు అతిథి కాదు, ఇలాంటి గొప్ప అతిథికి నేను స్వయంగా వచ్చి స్వాగతం చెప్పాలి. ఎదురుకుండా ఏదో పెట్టి ఆయన వచ్చి అక్కడ నుండి నీళ్లు తాగి వెళ్ళిపోతాడు అనుకోవడం కాదు, నేను ఆయన్ని స్వయంగా ఆహ్వానించాలి అని ఆయన అప్పుడు ఒక మనుష్య రూపంలో ఎదురుకుండా వచ్చాడు. వచ్చి నమస్కారం చేశాడు. ఆయన చేసి ప్రసన్నంగా నిలబడ్డాడు. హనుమంతుడితో అన్నట్ట అని ఆయన అన్నాడు, ఓ వానరోత్తమ, నువ్వు ఇంత దుష్కార్యం చేస్తున్నావయ్యా, అలసిపోయావేమో, అందుకని నేను వచ్చిన శిఖరాల మీద విశ్రాంతి తీసుకో, నేను నిన్ను ఆహ్వానించడానికి వచ్చాను. సాగరుడు ఈ రాముడు సగర వంశంలో వాడు, అతని వల్లే ఈ సాగరుడు కూడా వృద్ధి చెందాడు కదా, ఆ సాగరుని పిల్లల వల్ల. కాబట్టి నువ్వు చేస్తున్న రామకార్యానికి అతిథి మర్యాదలు నీకు చేయడానికి నన్ను వినియోగించాడు, నాకు చెప్పాడు, ఈ విధంగా నువ్వు వెళ్ళి ఆయన్ని ఆహ్వానించు, ఆయన విశ్రాంతి తీసుకునేలాగా చెయ్యి అని. కృతేచ ప్రతి కర్తవ్యం ఏష ధర్మ సనాతన, ఏష ధర్మ సనాతన. ఇది మనం అక్కడక్కడ మన రామాయణంలో వింటూనే ఉంటాం ఈ మాట. ఎలాంటి సనాతన ధర్మాలు ఉన్నాయో అలాంటి చెప్తున్నప్పుడల్లా ఈ మాటని వాల్మీకి ప్రయోగిస్తూ ఉంటాడు. కృతేచ ప్రతి కర్తవ్యం ఏష ధర్మ సనాతన. మేలు చేసిన వారికి ప్రత్యుపకారం చేయడం అందరి కర్తవ్యం, ఇది సనాతన ధర్మము. మేలు చేసిన వారికి ప్రత్యుపకారం చేయడం అందరికీ కర్తవ్యం, ఇది సనాతన ధర్మం. ఇది ఎప్పటికీ చేయాల్సిన పని. మనకి అసలు మామూలుగానే అందరికీ సహాయం చేయాలి. మనకి ఎవరైనా మేలు చేస్తే వాళ్ళకి ప్రత్యుపకారం చేసి తీరాలి. ఇది మన సనాతన ధర్మం. అందుకని ఇక్కడ నా దగ్గర అనేక కందమూలాలు ఉన్నాయ్యా, తర్వాత చక్కటి మంచి నీరుంది, కాబట్టి నువ్వు చాలా రుచిగా ఉంటాయి ఇవన్నీ, ఇక్కడ వచ్చి అవన్నీ స్వీకరించు. నువ్వు ఎవరైనా సత్పురుషులు పిలిస్తే వాళ్ళ ఆతిథ్యం స్వీకరిస్తామని నేను విన్నాను. అసలు ఎవరైనా సరే, ధర్మాత్ముడు ఎవరైనా సరే, ఇంటికి అతిథి ఎవరొచ్చినా సరే వాళ్ళని ఎంతో ఇష్టంగా గౌరవించి ఆహ్వానిస్తాడు. అలాంటిది నువ్వు, నీలాంటి మహాత్ముడు వాయుపుత్రుడు వస్తే ఇక నేను ఎలా పూజించాలో చెప్పు నాకు. అందువల్ల నేను స్వయంగా ఇక్కడికి వచ్చాను. నేను అధిదేవతని మైనాక పర్వతానికి, కాబట్టి నువ్వు వాయుదేవుడి కుమారుడివి, మహాత్ముడివి, వాయుదేవుడు అంతటి వాడివి. నిన్ను పూజిస్తే నేను వాయుదేవుడిని పూజించినట్టే. నాకు ఇది వరకు నేను కృతయుగంలో మాకందరికి రెక్కలుండి ఎగురుతూ ఉంటే ఇంద్రుడు వచ్చి వజ్రాయుధంతో అందరి రెక్కలు ఆయన తెగకొస్తున్నప్పుడు నేను మీ తండ్రి సాయంతో ఈ సముద్రంలో తలదాచుకున్నాను. నాకు మీ తండ్రి ఎంతో సాయం చేశాడు, ఆయనకి సహాయం చేయాలి కదా. పైగానేమో నాకు చోటిచ్చిన ఈ సాగరుడే నన్ను వచ్చి అడిగాడు, నాకు ఆయన రామదూతకు సహాయం చేయమని. నేను మరి సాగరుడికి కూడా నేను ప్రత్యుపకారం చేయాలి. ఈ విధంగా అన్ని విధాలుగా కాకుండా ఇంకొకటి, నువ్వు రామదూతవి, భగవంతుడి దూతవి. భగవంతుడి దానికి నేను సహాయం, భాగవతుడు మీకు సహాయం చేయాలి. భగవంతుడికి మనకు దొరకపోతే భక్తుడికి సహాయం చేస్తే కూడా భగవంతుడు సంతోషిస్తాడు. కాబట్టి నువ్వు రామ భక్తుడిగా నీకు నేను సహాయం చేయాలి, ఇన్ని విధాలుగా చేయాలి. కాబట్టి నేను నీకు ఆతిథ్యం ఇస్తున్నాను. నీ దర్శనమే నాకు అసలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందయ్యా. నువ్వు వచ్చి నా శిఖరాల మీద ఉండి అలుపు తీర్చుకోదా, నా పూజలు అందుకో అని ఆయన ఇలా ఆహ్వానించి నమస్కారం చేశాడు. వెంటనే హనుమంతుడు ఒక్క క్షణం ఆగి ఇలా చూశాడు. ఒకటి ఇక్కడ నేను ఒక చిన్న ఇది చెప్తాను. మనము సపోజ్ ఏదో ఒక ఫ్లైట్ పట్టుకోవడానికో లేకపోతే ఇంకేదో మన ఏదో ఒక రైల్లో పట్టుకోవడానికో వెళుతాం. ప్రయాణంలో ఉన్నాం, చాలా హడావిడి, లేట్ అయిపోయింది, తొందరగా వెళ్ళిపోతుంటే మనం ఏదో కారు ఎక్కడానికి వెళ్ళిపోతాం. మన పక్కన వాడు కింద నుండే వాళ్ళు ఫ్లాట్ లో ఏంటండి వెళ్ళిపోతున్నారా, మీకు ఏంటి ప్రయాణానికి వెళ్ళిపోతున్నట్టున్నారు, నేను ఏదైనా కొంచెం మీకు ప్యాక్ చేసి ఇవ్వనా, ఏదైనా పండు ఇవ్వనా, ఏదైనా అంటే వెంటనే మనం పర్వాలేదండి, చాలా థ్యాంక్స్ అండి, నేను కొంచెం హడావిడిగా ఉన్నాను, వెళ్ళిపోతున్నాను, మరే అనుకోకండి, మళ్ళీ వచ్చినప్పుడు వస్తాను, చాలా థ్యాంక్స్ అండి, అంతే అలా వెళ్ళిపోతాం కదా. ఇలాగే మాట్లాడతాం. ఏం పర్వాలేదండి, నేను ప్రయాణానికి వెళ్తున్నాను, నాకేం వద్దండి అంటే పెద్ద సెంటెన్స్ చెప్తామా, కొంచెం చెప్పేసి ఏమండి వెళ్ళిపోతాం, తొందరలో ఉన్నాం కదా. సరిగ్గా అలాంటి మాటలే హనుమంతుడి నోట్లోంచి చిన్న మాటలతో ఒక శ్లోకం అద్భుతంగా ఉంటుంది. ప్రీతోస్మి, సంతోషించాను,
కృతం ఆతిథ్యం, నీ ఆతిథ్యాన్ని నేను స్వీకరించినట్టే. అన్యురేషోపనీయత, మరేం అనుకోకు, నేను తొందరలో ఉన్నాను. అలాగా అంత సహజంగా చక్కగా మాట్లాడతాడు. అంటే హనుమంతుడు వేగంగా వెళ్ళిపోతున్నాడు, ఆయన లక్ష్యం వేరు. ఈయన మధ్యలో వచ్చి ఆతిథ్యం స్వీకరించండి, పళ్ళు తినండి, పాలు తాగండి అంటే ఆయనకి అంత టైం లేదు. అందుకని ఏం చేశాడు ఆయన, వెంటనే ఆయన వెళ్ళిగా ఇలా నీరి చేత్తోటి ప్రీతోస్ సంతోషించా, నువ్వు ఇచ్చినట్టే నాకు కృతం ఆతిథ్యం, నీ ఆతిథ్యాన్ని నేను స్వీకరించాను. అన్యురేషోపనీయత, ఏమి అనుకోకే, అలాగనుకోకు, ఎందుకంటే పగలైపోతోంది, ఇంకా మధ్యాహ్నం వచ్చేస్తోంది, రాత్రి అయిపోతుంది. నేను అందరి ఎదురుకుండా ప్రతిజ్ఞలు చేశాను, కాబట్టి మధ్యలో ఆగకూడదు. రామ బాణంతో సమానం అన్నాను, రామ బాణం ఎక్కడ ఆగకూడదుగా, నేను వెళ్ళిపోవాలి అని ఆయన కొన్ని ఇలా నిమిరాడు చేతితోటి, ప్రేమగా నిమిరి సంతోషంగా మొహం పెట్టి మళ్ళా పైకి ఎగిరాడు. అంటే ఎగిరేవాడు కొంచెం కిందికి దిగాడు, మైనాకుడిని చూశాడు, నిమిరాడు, మళ్ళీ ఎగిరాడు. అప్పుడు మైనాకుడు, సముద్రుడు ఇద్దరు హనుమంతుడిని అక్కడ, సాగరుడు కూడా ఆయన అధిదేవత పైకి వచ్చాడు. వచ్చి అప్పుడు మైనాకుడు ఇద్దరు కలిసి హనుమంతుడిని అభినందించారు. తర్వాత హనుమంతుడు పైకి ఎగిరి అందులో ఆకాశంలో అలా మెల్లిగా ఎగరపోయాడు. రామబాణం అనుకుంటూ ఉంటాడు తనని తను, ఎందుకంటే రామబాణం ఎక్కడ మధ్యలో ఆగదు. బాలిని చంపడానికి ప్రయోగించాడు, మధ్య మధ్యలో ఆగి అటు ఇటు కూర్చుని వెళ్ళింది ఏంటి, ఆ బాణం చూసుకొని వెళ్ళింది. ఏదైతే లక్ష్యం ఉందో దాన్ని భేదించి వస్తుంది. అలాగే తన పని తను చేసుకొస్తుంది, లక్ష్యాన్ని భేదిస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ తర్వాత ఏం జరిగింది, హనుమంతుడు వెళ్తున్నాడు కానీ ఇక్కడ ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి. ఇక్కడ రామ కార్యానికి సహకరించాలి అనుకున్నారు ఎవరు, సముద్రుడు, మైనాకుడు సహకరించాలి. ఆయన ఏం తీసుకోలేదు వాళ్ళ దగ్గర నుంచి, ఆయన ఒక్క క్షణం ఆగలేదు, తీసుకోలేదు. ప్రీతోస్మి అన్నాడు, వెళ్ళిపోయాడు. కానీ ఆ మాట అన్నందుకు, సహకరించాలి అని వీళ్ళకు బుద్ధి పుట్టినందుకు ఎంత మంచి జరిగిందో చూడండి. ఎందుకంటే ఇదంతా పైనుంచి దేవతలు గమనిస్తుంది, దేవతలతో పాటు దేవేంద్రుడు చూశాడు. అంతే ఏంటి, రెక్కల పర్వతం పైకి వచ్చింది, ఇంకోటి ఉండిపోయింది అనమాట. ఇక్కడ నాకు తెలియకుండా దాక్కుందని గబగబా వచ్చి వజ్రాయుధంతో మళ్ళీ దాని రెక్కలు ఖండించడం కాదు, ఆయన కంఠం రుద్ధం అయిపోయింది, అంటే గద్గదం అయిపోయింది కదా దేవేంద్రుడికి. ఇందుకు సంతోషంతో, చెప్పలేని అభిమానంతో అయిపోయి వెంటనే ఆయన అక్కడి నుంచి ప్రశంసించట. ఇంద్రుడు వచ్చి చెప్పట, ఇన్నాళ్ళకి రామదూత వచ్చాడు, రాముడు రాబోతున్నాడు, రావణుడు హతమైపోతున్నాడు, కాబట్టి ఓ బంగారు శిఖరాలున్న ఓ పర్వతమా, ఓ పర్వత రాజమా అంటూ మైనాకుడిని పిలిచాడు. మైనాకుడు ముందర భయపడిపోయాడు ఇంద్రుడిని చూసి, కానీ ఎప్పుడైతే అలా పిలిచాడో ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఆయన. చూసి, నీ పనికి నేను చాలా సంతోషించాను అయ్యా మైనాక, అందుకని నీకు నేను అభయాన్ని ఇస్తున్నాను, హాయిగా ఉండు, ఇంకా నీకేం బాధ లేదు నా వల్ల అన్నాడు. అనేసరికి మైనాకుడు సంతోషించాడు. సంతోషించి అప్పుడు వాళ్ళ ఇంద్రుడే అంటున్నాడు, హనుమంతుడి గురించి మేమందరం కొంచెం భయపడుతున్నాం, ఎందుకంటే ఇది 100 యోజనాల సముద్రం, ఒక్కసారి లంఘించడానికి నీకు శక్తి ఉంటుందా లేదా, ఏమైనా ప్రమాదం వస్తుందా అని రకరకాల మాకు భయాలున్నాయి. కానీ నువ్వు మధ్యలో వచ్చి నేను ఆతిథ్యం ఇస్తాను అని ఒక మాట అన్నావు చూడు, మా అందరి మనసులు చల్లబడ్డాయి. అంటే దేవతలకు ఉండే ఆ గాబరా, ఆ టెన్షన్, వాళ్ళందరూ ఎంత గాబరాలో ఉన్నారు చూడు, పైనుంచి అందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మైనాకుడి భయం తొలగిపోయాడు, ఇంద్రుడు అభయం ఇచ్చాడుగా, ఇంకేం నాకేం పర్వాలేదు. అలాగా ఏంటంటే ఇక్కడ ఇది హనుమత్ ఉపాసనా ఫలం అంటారు పెద్దవాడు. దీన్ని ఏంటంటే హనుమంతుడిని నిజానికి ఆయన పెద్ద పూజలేం చేయలేదు, నీకు కావాలరా, నా మీద కావాలంటే నాకు కొంచెం నేను ఆతిథ్యం ఇస్తాను, పళ్ళు తీసుకో, నా దగ్గర ఉన్న నీరు తీసుకో అన్నాడు. అది కూడా ఆయన తీసుకోలే, ఆయన ఏం ప్రీతోస్మి అన్నాడు, వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయనకు సంతోషించాడుగా, భగవంతుడు సంతోషించాడు, కాబట్టి దేవతలందరూ సంతోషించారు. ఆయనకి ఏం కావాలంటే అడగకుండానే ఆయనకు కావాల్సిన వరాన్ని ఇంద్రుడు ఇచ్చేశాడు. కాబట్టి ఒక భగవంతుడికే కాదండి, భాగవతోత్తముడికి అంటే భక్తుడికి సహాయం చేసిన, రామ భక్తుడికి చేసిన, రామదూత అంటే ఆయన ఏకంగా రామదూతకే చేశాడు, రామ భక్తుడికి చేసిన, రామ కార్యానికి సహాయం చేసిన దేవతలందరూ సంతోషించి మనం అడగకుండా మనకి కావలసిన వరాలు ఇస్తారు అనడానికి ఇదొక పెద్ద ఉదాహరణ. ఇక్కడ మనకి ఒక హనుమంతుడి ఉపాసన చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో ఇక్కడ మనకి తెలుస్తాం. మెల్లగా మైనాకుడికి ఆ భయం తొలగిపోయింది. ఇంతమందికి రకరకాల భయాలు, ఏమిటిటా భయం, ఒక మొదటి భయం ఏమో సముద్రుడికి, అయ్యో పాపం ఆయనకి నేను ఏం చేయలేకపోతున్నానే. తర్వాత ఇంద్రుడికి భయం, ఏంటి ఈయన ఎగురుతాడా ఎగరా, ఏం చేయగలడు, ఈయన కాస్త విశ్రాంతి కావాలేమో. మైనాకుడికి భయం. ఇలా అందరి భయాలు ఒక హనుమంతుడి రాకతో తొలగిపోయి, ఆయన మొట్టమొదటే మనం అనుకున్నాం, హనుమంతుడు వస్తూనే భయపడకండి అంటూ ఆయన మొట్టమొదట కిష్కింద ఖండలో వచ్చాడు. ఎక్కడెక్కడ ఆయన వస్తాడో అక్కడక్కడ భయాలు తొలగిపోతూ ఉంటాయి.
కాబట్టి ఇక్కడ మైనాకుడి భయం ఈ విధంగా తొలగిపోయి అందరూ ఇంత భయపడుతున్నారు. అసలైన ఆంజనేయ స్వామికి ఏం భయం లేదు. నేను రామబాణాన్ని అనుకుంటున్నాడు, ముందరికి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ మనకి ఏం తెలుస్తుంది మైనాకుడి గురించి కాస్త చూసి అప్పుడు ముందరికి వెళదాం. ఇక్కడ చూడు సంతోషం. నేను ఏం చెప్పాడు హనుమంతుడు, నేను ప్రీతోస్మి అన్నాడు కదా, త్వరగా వెళ్ళాలి, ఆలస్యం అవుతుంది, ఇలా చిన్న చిన్న మాటలు చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడిగా చిన్న చిన్న మాటలు ఎందుకు చెప్పాడంటే అధిక ప్రసంగం చేయడు హనుమంతుడు. బాగుంది, ఎంత కావాలో అంతే. అప్పుడు ఉండు, ఏం లేదులే, నేను రాముడి కోసం వెళుతున్నాను, బాగానే ఉన్నా, ఏవో చెప్పొచ్చు బోల్డ్ అని కబుర్లు. అక్కడ ఏమీ మాట్లాడలేదు. చూసారా, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు. అదే వాంగ్మి. అలా చెప్పి మధ్యలో ఆగకూడదు. నేను రామ బాణంతో పోల్చుకున్నాను కాబట్టి నేను నా లక్ష్యాన్ని చేరాలి, లేకపోతే తన పోలికే తప్పు కాబట్టి అలా వెళ్ళాడు. ఇక మనము ఇందులో ఒక తాత్విక అర్థం ఏం నేర్చుకుంటున్నాం మైనాకుడి దగ్గర అనేది చూద్దాం. ఒకటి, కృతజ్ఞతా భావం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి అనేది మన ముఖ్యమైన విషయం. ఇందులో ఈ ఘట్టంలో మనం నేర్చుకున్నాం ఏంటి, ఇక్కడ ఇలాంటి భావం సముద్రుడికి ఉంది, మైనాకుడికి. సముద్రుడి మొట్టమొదటి ఇద్దరికి ఒకటేంటంటే ఇది దైవ కార్యం, రామకార్యం, అందరూ దేవుడి కార్యం కాబట్టి అందరూ సహాయం చేయాలని అదొకటి. తర్వాత ఆయన వాయుపుత్రుడు కాబట్టి సహాయం చేయాలనే భావం ఇద్దరిలో ఉంది. ఎందుకంటే సముద్రానికి కూడా గాలి కావాలి, గాలి ఉంటేనే అలలు వస్తాయి కాబట్టి ఆయనకి. తర్వాత మైనాకుడికి ఎలాగో వాయుదేవుడు సహాయం చేశాడు కాబట్టి వాయుదేవుడికి సహాయం చేయాలి. ఇంకా సముద్రుడికి ఇంకొకటి ఏంటి, ఈయన రఘువంశానికి చెందిన రాముడికి పని చేస్తున్నాడు. నేను సముద్రం ఒకటి రావడానికి కారణం సగరులు కాబట్టి ఆ వంశంలో చెందిన రాముడికి నేను సహాయం చేయాలి, అలా కృతజ్ఞత భావం. కాబట్టి మనం ఎవరైనా మనకు సహాయం చేస్తే మనం మరువకూడదు. వాళ్ళ వంశస్థులైనా సరే, వాళ్ళ దూతలైనా సరే, వాళ్ళ పని చేసి ఇంకొకళ్ళైనా సరే వాళ్ళకి మనం సహాయం చేయాలి అనేది ఒక మొట్టమొదటి మనం నేర్చుకున్న పాఠం. ఇక తర్వాత పాఠం, ఇతరులను మెచ్చుకోవాలి. ఎలాగా, హనుమంతుడు తన శిఖరాన్ని పగలగొట్టేశాడు. మైనాకుడి దగ్గరికి వచ్చి ఒక శిఖరాన్ని తన వక్షస్థలంతో పగలగొట్టాడు. అయినా సరే మైనాకుడు, అయ్యో నా శిఖరం పగిలిపోయింది, ఏంటి నువ్వు కొంచెం మెల్లిగా రావచ్చు కదా అని హనుమంతుడు తనట్లా మెచ్చుకుంటున్నాడు. ఏం బలం అయ్యా, ఎంత చక్కటి, నువ్వు రామకార్యం చేసేస్తావయ్యా అంటూ మెచ్చుకున్నాడు. అంటే దానికి తనకు కొంచెం నష్టం కలిగినా సరే ఇంకొకళ్ళని మెచ్చుకోవడం, అవతల వాళ్ళ బలాన్ని ప్రశంసించడం, అవతల వాళ్ళలో గొప్పతనాన్ని మెచ్చుకోవడం, గమనించడం, ఇదంతా రెండవ లక్షణం. ఇతరులని మెచ్చుకోవాలి, వాళ్ళలో గొప్పతనాన్ని గ్రహించాలి. ఇంకా మూడవ పాఠం, లక్ష్యం మీద ఏకాగ్రత. ఒక లక్ష్యం ఉంటుంది, ఆ లక్ష్యం మీద మనకి కాన్సన్ట్రేషన్ ఉండాలి. మనకి నిజానికి ఒక వానర కదా ఆంజనేయ స్వామి, ఆయనకి కావాల్సింది మంచి నీరు, ఆహారం, తర్వాత మంచి పళ్ళు. కొంత ఆయన అలసిపోలేదు అని చెప్తున్నాడు, కానీ ఎగిరి వస్తున్నాడు కదా. కానీ అన్ని ఉన్నా, చల్లగాలి అని ఎదురుకుండా ఉన్నా అవన్నీ నాకు ఏమీ వద్దు, నాకు లక్ష్యం మీదే ఉంది, నేను లక్ష్యం అని కేంద్రీకరించిన హనుమంతుడి దగ్గర మనందరం నేర్చుకోవాల్సింది లక్ష్య సాధన. ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే మనకు అదే మనకి పెట్టుకోవాలి, అదే నాకు అది కావాలి, అది నేను చేస్తాను, అంతే తప్ప లేదు దీనికి కాసేపు రిలాక్స్ అవుదాం, వెళ్ళిపోదాం, చేద్దాం, వద్దు అలాగా. ఏదైనా అనుకుంటే అది చేసి తీరాలి అనేది మనం నేర్చుకోవాల్సిన విషయం. కాబట్టి ఇది కేవలం ఒకటే మన లక్ష్యం మీదే కాదండి, మనం ఒక భక్తుడిగా, ఒక సాధకుడిగా, మనం ఏదైనా లౌకిక సుఖాలకి మనం లొంగకూడదు. ఒక సాధకుడిగా మనకి ఏంటంటే మనందరికీ కావాల్సింది భగవత్ ప్రాప్తి, మోక్షం. దానికి మనకి అనేక లౌకిక సుఖాలు అడ్డం వస్తాయి. ఏదో ఒకటి పెట్టుకున్నాం, ఇది రోజు చెయ్యాలి, లేకపోతే రోజు చదవాలి, లేకపోతే ఇంకేదో చేయాలి అనుకుంటాం, ఇలా మనకు అడ్డం వస్తాయి. ఈరోజు వర్షం పడుతుంది, వెళ్ళదు. ఈరోజు ఎండగా ఉంది, ఇంట్లో ఏసీలో కూర్చుందాం, లేకపోతే ఈరోజు మానేసిద్దాం, హాయిగా పడుకుందాం. ఇలా ఏవో రకరకాల లౌకిక సుఖాలు, శారీరక సుఖాలకి మనం ఇవ్వకూడదు ప్రాధాన్యత. లక్ష్యం మీద పెట్టాలి అనేది మనందరం నేర్చుకోవాల్సిన విషయం. ఒకటి, కృతజ్ఞతాభావం. 2, ఇతరులను మెచ్చుకోవడం. 3, లక్ష్యంపై ఏకాగ్రత. ఇది మనం ఈ మైనాకుడి విషయంలో. ఇక చివరిది, ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే ముఖ్యమైనది వినమ్రత, ఒదిగి ఉండడం. అది ముఖ్యమైనది ఇక్కడ. ఎందుకంటే సముద్రుడు చూడండి, అంతటి సముద్రుడు అంటే ఎలాంటి అన్ని ఇముడ్చుకున్న సముద్రుడు తన కృతజ్ఞతా భావాన్ని ఎంత వినమ్రంగా అవుతూ చెప్పండి, నేను లేదు మైనాక, నేను వెళ్ళాలి, మనం చెయ్యాలి సహాయం. ఆయనకిలో ఎంత కృతజ్ఞత, వినమ్రత అది ఉంది. తర్వాత మైనాకుడికి ఆయన సముద్రుడు చెప్పగానే నేను తప్పకుండా సహాయం చేస్తానని పైకి వచ్చాడు. వాయుదేవుడు నాకు అప్పుడు సహాయం చేశాడంటే దాన్ని గుర్తు చేసుకుని వాయుపుత్రుడికి నేను సహాయం చేస్తాను, నీకు చేసినా మీ నాన్నగా చేసినట్టే, మీ ఇద్దరు ఒకటే అంటూ ఆయనకి లొంగి, అదంతా ఎంత వినమ్రత అండి. ఆయనకి నమస్కారం చేసి రా ఆతిథ్యం తీసుకో అంటూ, అది
అది మైనాకుడు, ఇది సముద్రుడు, ఇంకా ఆంజనేయ స్వామి. ఎంత మైనక పర్వతం. సరేలే అంటే ఇలా కొడితే అమ్మని శిఖరం పడిపోయింది, నువ్వేంటి నాకు చెప్పొచ్చేది అని వెళ్ళిపోకుండా అగి మళ్ళీ ఆయన్ని నిమిరి ప్రీతోస్మి అని వెళ్ళాడు. చూసారా? అంటే ఎందుకు ఒక్క క్షణం కూడా ఆయన వేస్ట్ చేసుకోకర్లే. కానీ అది అవినమ్రత. నేను అంటే తనకంటే తక్కువ వాళ్ళు అయినా సరే వాళ్ళని ఆదరంతో చూడాలి అని ఇది మనం భగవద్గీతలో నేర్చుకుంటూ ఉంటాం. ఆదరంతో చూసి ఆయన్ని నిమిరి గౌరవంగా తిరస్కరించు. నాకు వద్దులే అనకుండా తీసుకున్నట్టే, సరేనా, నేను ఇవన్నీ తీసుకున్నట్టే, నేను పని మీద వెళ్తున్నాను కదా, ఆగకూడదు, అందుకే అది వెళ్ళిపోవచ్చు అలా చెప్పడం. అది అలాగా ఒక్కొక్కళ్ళ దగ్గర మనం ఒక్కొక్క విషయంలో నేర్చుకుంటూ ఉండాలి అనేది మనం ఇక్కడ గమనించాలి. ఇక అక్కడ శత్రుకర్షణుడు, ఇది నాకు ప్రశ్న రాశారు ఒకళ్ళిద్దరు నాకు పర్సనల్ గా. శత్రుకర్షణుడు అని ఆంజనేయ స్వామిని ఎందుకంటారు అని. హనుమంతుడు అంత శత్రువుల్ని జయించాడు. అంతవరకు ఏ శత్రువుని హనుమంతుడు ఎదుర్కొన్నట్టు, ఎవరితో యుద్ధం చేసినట్టు మనకి ఇంతవరకు దాఖలాలు లేవు. ఇక ముందర చెయ్యపోతాడు, ఇంకా ముందర ఆయనే అందరి శత్రువుల్ని నిర్మూలిస్తున్నవాడు. కానీ ఇక్కడ వరకు ఎందుకు ఆ మాట వచ్చిందంటే ఆయన అంత శత్రువుల్ని జయించాడు. అంత శత్రువులు అంటే మనకు తెలుసు, కామము, క్రోధము, లోభము, మదము, మాత్సర్యం, ఇలాంటివన్నీ, మోహం, 6 శత్రువులు అంత శత్రువులు అంటారు. వీటన్నిటినీ ఆయన జయించాడు కదా. ఆయన బ్రహ్మచారి, ఆయనకి కామం లేదు. సీతాన్వేషణ అందరూ మానేసినా వీళ్ళందరూ మేము మానేస్తాం, మేము వెళ్ళిపోతాం, స్వయంప్రభ బిలానికి వెళ్ళిపోతాం, లేకపోతే మేము ప్రాయోపవేశం చేస్తాం. ఆయన వానరులు అంటే వాళ్ళ మీద కోపం వచ్చి అంటూ వాళ్ళని తిట్టాడా? ఏమంటే వాళ్ళకి ఆయనకి క్రోధం లేదు, క్రోధాన్ని జయించాడు. తర్వాత నాకే ఇదంతా కావాలి, నేనే చేస్తున్నాను అని లోభం లేదు. తర్వాత ఎప్పుడైతే సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చి అంగదుడికి యువరాజ్య పట్టాభిషేకం చేస్తే నాకేమి ఇచ్చారు రాజ్యం అని వెళ్ళేవని అడిగాడు. నాకు మంత్రి పదవి పెద్దది ఇచ్చారని అడిగాడు. ఆయనకి అలాంటి మోహాలు లేవు. తర్వాత నాకే రాముడు ఇంద్రుడి నాకు ఉంగరం ఇచ్చాడు కదా, నా దగ్గరే ఉంది, నేను అందరికంటే గొప్పవాడిని, నన్ను రాముడు గుర్తించాడు అని మదం ఉందా? లేదు. తర్వాత రాముడు సుగ్రీవుడు నిజంగా గొప్ప మిత్రుడు కదా. సుగ్రీవుడిని తీసి ఆయన వెంటనే ఆయన ఆలింగనం చేసుకున్నాడు రాముడు. వాళ్ళిద్దరు అంత చక్కగా ఉన్నారు, సౌఖ్యంగా. వాళ్ళని చూసి ఈయనకేమన్నా ఆశ్చర్యం కలిగిందా, జలసి వచ్చిందా? ఎప్పుడైనా లేదు. అలా ఏమీ లేదు. అన్నిటికీ అతీతుడు ఆంజనేయ స్వామి. ఇది అంత శత్రువుల్ని జయించడం, ఇది శత్రుకర్షణుడు అనడానికి ఉదాహరణ. అంటే 6 శత్రువుల్ని ఆయన జయించేశాడు. ఇక దీనికి సరిగ్గా ఆపోజిట్ రావణాసురుడు. ఈయన శత్రువర్ధనుడు, ఈయన శత్రువుల్ని పెంచుకుంటూ వెళ్ళాడు. ఈయనకి కామం, స్త్రీ వ్యామోహం, క్రోధం, ఈ పని చెయ్యొద్దు అంటే క్రోధం వాళ్ళని చంపేస్తాడు. లోభం, అన్నీ నాకు కావాలి అనే అన్నయ్యతో కూడా దెబ్బలాడి ఆయన పుష్పక విమానాన్ని, ఆయన లంకని తెచ్చుకున్నాడు. ఇక మోహం అని మనకు తెలుసు, సీతమ్మ వారిని చూసి ఒక వివాహిత స్త్రీనే మోహించినవాడు. మదం, ఎంత పొగరు, ఆయనకున్న పొగరు ఎంత ఇంత చెప్పలేమో, ఎవరిని లెక్క చేయడు. ఇక మాత్సర్యం, ఎవరికి ఏదైనా ఉందంటే అది ఆయన విపరీతమైన ఆయనకి జలసి, వెళ్ళి వాడితో యుద్ధం చేసి అది తెచ్చుకుంటాడు. కాబట్టి ఇవన్నీ 6 శత్రువుల్ని తన శరీరంలో వృద్ధి చేసుకున్నాడు రావణాసురుడు. మనస్సులో, తన మనస్సులో వృద్ధి చేసుకున్నాడు కాబట్టి ఆయన శత్రువర్ధనుడైతే, 6 శత్రువుల్ని సంహరించుకున్నాడు కాబట్టి శత్రుకర్షణుడయ్యాడు హనుమంతుడు. ఇది వీళ్ళిద్దరికి ముఖ్యమైన తేడా. ఇప్పుడు అర్థంగా అర్థమై ఉంటుంది శత్రుకర్షణుడు అంటే. అందువల్లే రావణుని నాశనం, హనుమంతుడి కీర్తి పెరిగేది. కాబట్టి ఇది వీళ్ళిద్దరికి ఒక తేడా. అంటే ఇప్పుడు శత్రుకర్షణుడు అంటే అర్థం కావాలంటే మనం శత్రువర్ధనుడు గురించి తెలుసుకోవాలి. కాబట్టి ఇలా చెప్పాను. ఇక ఇక్కడ ఏంటంటే ఇలా ఎగిరేటప్పుడు ముఖ్యంగా ఆయన హనుమంతుడు ఎప్పుడైతే ఆయన దీని మించి సముద్ర లంఘనం చేస్తున్నాడో దాని గురించి ఒక లక్షణాలు, ఒక మంచి బుద్ధితో ఆయన ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. కాబట్టి దీనికి పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే మానవుడికి 4 లక్షణాలు ఉన్నాయి అంట, కావాలి ముఖ్యంగా. అవేంటంటే ధృతి, దృష్టి, మతి, దాక్ష్యము. 4. ధృతి, దృష్టి, మతి, దాక్ష్యము, ఇలా 4 లక్షణాలు ప్రతి మనిషికి కావాలి ఏదైనా సరే పని చేయడానికి. ఇందులో ధృతి అంటే మొట్టమొదటిది ఒక నిర్ణయం తీసుకోవడం. ఇప్పుడు చూడండి, హనుమంతుడిని మనం అప్లై చేసుకుంటూ వెళదాం ఒక్కొక్కటి. ధృతి, నిర్ణయం తీసుకున్నాడు ఆయన, నేను లంఘిస్తాను, నేను వెళ్ళి అది దుష్కరమైన కార్యం. ఇక్కడ అత్యంత దుష్కరమైన కార్యాలు 4 చేశాడు హనుమంతుడు. ఒకటొకటి చెప్పుకొని వెళదాం. ఒకటి, ఏ ఆధారం లేకుండా ఆకాశంలో ఎగురుతూ లంకన చేరడం, అది అత్యంత దుష్కరం. అది మనం చెప్పాం, చాలా చాలా విచిత్రమైన విషయం. అంతవరకు ఎప్పుడు ఎవరు చెయ్యనిది నేను చేస్తాను అనే ఒక
నిర్ణయం తీసుకున్నాడు, ధృతి అనే నిర్ణయం తీసుకున్నాడు. అలాంటి దానికి ధైర్యం కావాలి. ఎప్పుడు ఎవరు చేయలేని పని నేను చేస్తాను అంటాం, అదేం తేలికండి. కాబట్టి దానికి నేను పర్వాలేదు, నేను ఒక నిష్కామ కర్మ కింద చేస్తాను అన్నట్టు ధైర్యం చేశాడు. ఇది ఒక ముఖ్యంగా ధృతి. ఇక రెండవది దృష్టి. అదేంటంటే ఒక దృష్టి పెట్టుకొని ఒక దాని మీద ఆయన వెళుతున్నప్పుడు ఎదురుకుండా ఏది కనిపించినా దానికి లొంగకూడదు. అనేక ఆకర్షణలు కనిపిస్తాయి. ఇది ఒక సాధకుడికి కూడా మనకి అప్లై అవుతుంది, ఒక భక్తుడికి కూడా అప్లై అవుతుంది. మనం చేస్తున్నప్పుడు మనకి అనేక ఆకర్షణలు కనిపిస్తాయి. మనం అటు ఇటు లాగడానికి ప్రయత్నిస్తారు, లేదా మనల్ని నమస్కారాలు పెట్టి చాలా ఇది చేసేవాళ్ళు, పక్కకు దారులు పట్టించేవాళ్ళు, లేదా మనకి కావాల్సిన ఎదురుకుండా పెట్టి ఆశలు పెట్టేవాళ్ళు ఇలా కనపడుతూ ఉంటాయి. కానీ మనం వేటికి లొంగకుండా అనుకున్నది లక్ష్యానికి చేరాలి. అది దాన్ని మనం ఏమంటామంటే దృష్టి అంటారు. అలా పెట్టుకుని ఆ దృష్టితో వెళ్ళాలి. తన దృష్టి మార్చకుండా ఉండాలి. ఇక మూడవది బుద్ధి, మతి. దీన్నే మతి అంటాం లేదా బుద్ధి అంటాం. అంటే ఏ పని ఎప్పుడు ఎలా చేయాలో అలాగే చేయాలి, చేయవలసిన తీరు అది మన బుద్ధితో మనం నిర్ణయించుకోవాలి. ఎలా చేయాలి, కరెక్ట్ గా చేయాలి. పైగా ఎలా భగవత్ అర్పణం చేస్తుండాలి చేసిన పనులది కదా, కానీ ఎలా చేయాలో అలా చేయాలి ఆ పని. అంతేగాని ఎలా పడితే అలా చేయడానికి కుదరదు. అది మతి. ఇక నాలుగవది దాక్ష్యము. దాక్ష్యము అంటే ఏంటంటే చెయ్యకూడని పనులను చెయ్యకుండా ఉండడం. కొన్ని పనులు చేయకూడదు, కానీ అవి పర్వాలేదులే, ఎవరు చూసి వచ్చారు నేను చేసేస్తాను అంటే అది తప్పదు. చెయ్యకూడకూడదు కాబట్టి చెయ్యకూడదు. నిషిద్ధ కర్మలు మన లక్ష్యానికి దూరం చేస్తాయి కాబట్టి అవి చెయ్యకూడదు అంటే చేయకూడదు. ఇప్పుడు వచ్చి 5 నిమిషాలు ఆగాడు అనుకోండి మైనాకుడి మీద, ఆగి ఒక 5 నిమిషాలు ఉండి కాస్త విశ్రమించి కాస్త నీళ్లు తాగి లేకపోతే కాస్త 4 పళ్ళు తిని వెళ్ళాడు. ఎవరు చూడొచ్చు? అందరూ సంతోషించి పైనుంచి రామకార్యం చేస్తున్నామని సంతోషిస్తున్నారు, కానీ హనుమ ఎందుకు ఆగేవాన్ని నిన్ను ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. కానీ నేను చెయ్యను, నా లక్ష్యం ఇంతే అని దీనికి ఆశపడకుండా వెళుతున్నారు. ఇక మనం ఇందులో మనకి ఆంజనేయ స్వామి మొదటి 2 మనం చూసేసాం. ధృతి చూసాం, ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు. తర్వాత ఆయన దృష్టి చూసాం. దృష్టి ఏంటంటే ఆయన తన దృష్టిని మార్చకుండా ఎదురుకుండా అనేక ఆకర్షణలు కనిపిస్తుంటే కూడా వద్దని ముందరికి వెళ్ళిపోవడం. ఇక మనం నెక్స్ట్ క్లాస్ లో ఆయన మతి చూస్తాము, తర్వాత ఆయన దాక్ష్యము చూస్తాం. అంటే ఒక కార్య సాధకుడికి ఉండవలసిన 4 లక్షణాల్లో 2 చూసేసాం మనం, మిగతా 2 కూడా చూస్తాం. చూసి ఈయన దగ్గర నుంచి మనం ఏం నేర్చుకున్నాం, మేనేజ్మెంట్ లెసన్స్ ఇవన్నీ చూసుకుని, ఓహో ఇవి మనం ఒక పని చేయాలంటే ఈ 4 మనకు ఉండాలా అంటూ మనం నేర్చుకుని రేపు పొద్దున మనం పాటించడానికి కూడా మనకి పనికొచ్చే విషయాల్లో ఇవి అన్నమాట. అందువల్ల వాళ్ళు ఈ 4 కూడా ఒక్క కార్యంలో ఒక్కొక్క హనుమంతుడు ఎన్ని ఆయనకి ఆటంకాలు ఎన్ని వస్తాయి, దాన్ని ఎలా ఎదుర్కొంటూ వెళుతూ ఉంటాడు. అట్రాక్షన్ వచ్చింది ఫస్ట్ కదా. లలితా సహస్రనామంలో కూడా మనం చెప్పుకున్నాం. లలిత చేస్తూ ఉంటే ఏంటవుతుంటుంది, అమ్మవారిది ఎప్పుడైనా సాధకుడు శ్రీచక్రంలోకి ఆ సాధన చేసి ఆ లోపలికి ప్రవేశించడానికి ఆ లోపలికి చేస్తున్నప్పుడు తన మనస్సును తీసుకెళ్తున్నప్పుడు ఒక్కొక్కటి అమ్మవారు అనేక శక్తులు ఇస్తుంది, అష్టసిద్ధులు ఇస్తుంది, రకరకాలు ఇస్తుంది, అనేక ఏది కావాలంటే అది అయ్యేలాగా చేస్తుంది. కానీ అంటే ఇక్కడితో ఆగిపోతాడు, ఇది కావాల్సిన వాడు ఇక్కడికే ఆగిపోతాడు, లోపల వరకు ఎందుకు వస్తాడు లేదు. చాలా మంది సాధకులు అక్కడే ఆగిపోతారు. ఎందుకంటే ఇలాంటి సిద్ధులు లభిస్తాయి, అనుకోకుండా ఏదేదో ఎక్కడెక్కడో ఉన్నవి మనకు తెలిసిపోతూ ఉంటాయి, అనుకున్నది జరుగుతూ ఉంటుంది, ఇది బాగానే ఉందని అక్కడే ఉండిపోతారు. ఓహో నాకు ఇవన్నీ దొరికాయని కాదు, అసలైంది ఏంటి మోక్షం, అది లోపలికి వెళితే గానీ రాదు. కాబట్టి నవావరణలు దాటి లోపలికి వెళ్ళి బిందువు దగ్గర అమ్మవారిని చూడాలంటే ఖైదుగా వెళ్ళాలి. కాబట్టి ఒక సిద్ధుడు ఎలా వెళుతున్నప్పుడు అడ్డాలు వస్తాయో సాధకుడు మంచి చెడు అన్ని వస్తాయి. అలాగే హనుమంతుడికి మొట్టమొదటి వచ్చింది ఆకర్షణ, దాన్ని తప్పించుకుని వెళ్ళి తర్వాత ఏమిటవుతుంది ఆయన అందులోంచి ఎలా వెళ్తాడు అనేది ఇక ఆ 2వ స్టెప్. 1, 2, 3, 4 దాటుకుని అలా వెళ్ళడమే. ఇదే మరి హనుమంతుడి లంఘనం. ఇవన్నీ పైగా అవన్నీ దుష్కార్యాలు, ఎవరు ఎక్కడ ఊహించని పనులు చేస్తున్నాడు. ఇలాగా వెళుతుంటే కొద్దిగా కథ చెప్పి ఆపేస్తాం. తర్వాత ఇదంతా గమనిస్తున్నారు పైనుంచి దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు వీళ్ళందరూ గమనిస్తున్నారు. ఎప్పుడైతే ఈ మైనాక పర్వతాన్ని ఇలా చెప్పి ఈయన ముందరకు వెళుతున్నాడో వాళ్ళందరూ అక్కడి నుంచి నాగమాత దగ్గరికి వెళ్ళారు. ఆవిడ పేరు సురస్. నాగులలో అనేక రకాలు ఉన్నాయండి. వీళ్ళందరూ దక్షుడి కూతుళ్ళు, వీళ్ళందరూ కశ్యప మహర్షిని వివాహం చేసుకున్న వాళ్ళు. కద్రువ అనే ఆవిడకు కూడా అనేక పాములు, ఉరగములు అంటారు, అనేక పాములకు తల్లి ఆవిడ. కద్రువ వినత కథ మనకు తెలుసు, వైనతేయుడు గరుత్మంతుడు కద్రువకన్ని పాములు ఆవిడికి సంతానం. తర్వాత వినతకి వైనతేయుడు అంటే గరుత్మంతుడు సంతానం. వీళ్ళందరూ అక్క చెల్లెళ్ళు. తర్వాత వీళ్ళు కాకుండా సురస అని ఇంకొక ఆవిడ, ఈవిడ కూడా దక్షుడి కూతురే. ఆవిడకి
నాగు పాములన్నిటికీ ఆవిడ తల్లి. ఆవిడ ఒక గొప్ప వీటన్నిటికీ తల్లి అంటే ఆవిడ కూడా నమస్కరించాల్సిన గొప్ప దేవత. అలాంటి దేవత దగ్గరికి వీళ్ళందరూ వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు అందరూ వెళ్ళి ఆవిడికి నమస్కారం చేశారు. ఆవిడ దాక్షాయణి, దక్షుడి కూతురు కాబట్టి దాక్షాయణి. అమ్మవారు దాక్షాయణి. ఎవరు? మనకి సతీదేవి, మన పరమశివుడి భార్య కదా, ఆవిడ దాక్షాయణి అంటారు. ఈవిడ కూడా దాక్షాయణి, దక్షుడి కూతురు కాదు. ఆవిడని ప్రార్థించారు. తల్లి, ఎదురుకుండా రామదూత హనుమంతుడు వస్తున్నాడు, అతి వేగంగా వస్తున్నాడు. తర్వాత ఆయన చక్కని తేజస్సుతో వస్తున్నాడు. నువ్వు అలా మాకు అందరికీ ఒక సహాయం చేయాలి తల్లి. నువ్వు ఒక భయంకర రాక్షసాకారం ధరించాలి, ఆయనకి ఒక విఘ్నాన్ని కల్పించాలి. తర్వాత భయంకరమైన కోరలతో, పచ్చటి నేత్రాలతో, ఆకాశమంత వెడల్పైన నోరుతో పర్వతాకారంగా నిలిచి ఆయనకు అడ్డంగా నిలబడి ఆయనకి విఘ్నాన్ని కలిగించాలి. అది ఏంటో తెలుసా? ఎందుకో తెలుసా ఇవన్నీ అడుగుతున్నాం మేము? మనకి ఇక్కడ ఆశ్చర్యం వేస్తుంది. ముందర వాడు చెప్పడం కాదు. దేవతలై ఉండి రామకార్యాన్ని విఘ్నాన్ని కలిగించడం ఏంటి? వీళ్ళు ఇంకా సహాయం చేయకుండా విఘ్నం కలిగించడం తప్పు కాదు, కొంచెం ఆయనకి టైం వేస్ట్ కాదు. ఇలా ఎందుకు చూస్తున్నారు? దేవతలు, మహర్షులు కూడా ఉన్నారు ఇందులో అంటే దానికి వాడు సమాధానం చెప్తున్నారు. ఆయన ఉపాయంతో నిన్ను జయిస్తాడా, బలంతో యుద్ధం చేస్తాడా, లేదా ఓడిపోయి విషాదంలో ఉండిపోతాడా? ఇది మాకు తెలియాలి. ఇప్పుడు మనం ఏదైనా కార్యం తలపెట్టామని చేస్తున్నాం, కష్టపడి అడ్డం వచ్చేసరికి మనకు వెంటనే దుఃఖం వచ్చి ఏడ్చిస్తాం. ఏంటమ్మా నేను ఇంత మంచి పని చేద్దాం అనుకున్నాను, అవని లేదు తల్లి అంటూ వెళ్ళి అమ్మవారి దగ్గర ముందర గట్టిగా ఏడ్చిస్తాం. కాదు, ఉపాయంతో దాన్ని దాటాలి. ఇది మన సంసార సాగరంలో కూడా వర్తిస్తుంది. ఆయన దాటేది సముద్రం, మనం దాటేదే సంసార సాగరం. కాబట్టి ఇక్కడ దేవతలు విఘ్నాలు కల్పించడం, ఒక చిన్న విఘ్నంతో పెద్ద ప్రయోజనం సాధించబోతున్నారు వాళ్ళు. ఈయనలో బుద్ధి బలం ఎంతుంది అని చూసి దాన్ని ఆయన అది చూపించడం కోసం. తర్వాత ముందు లంకా ప్రవేశంలో ఆయనకు అనేక బుద్ధికి ఆయనకు పరీక్షలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఆయన నిగ్గుతాడా నెగ్గడా అని చూసి చిన్న విఘ్నాన్ని కలగజేసి ఆయన బుద్ధి బలాన్ని ప్రచోదనం చేస్తున్నారు. అందువల్ల ఇది వాళ్ళందుకంటే దేవతలంటే ప్రజ్ఞాశక్తులండి. దేవతలంటే వాళ్ళందరికి మన తెలివితేటలు అవన్నీ వాళ్లే కదా. అది ఒక ఈయన హనుమంతుడు ప్రచోదనం చేసి ఎంతవరకు ఉంది అని చూసుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి ఒక చిన్న విఘ్నాన్ని కలగజేయడానికి ఆవిడని వెళ్ళి అడిగారు. నాగమాత ఆవిడ సురస, ఆవిడని వెళ్ళి అడిగారు. విజేష్యతు ఉపాయేన విషాదం వా గమిష్యతి అన్నారు. విజేష్యతు ఉపాయేన విషాదం వా గమిష్యతి. విజయంతో ఉపాయంతో ముందరికెళ్తాడా, ఇక విషాదంతో అలా వెనక్కి వెళ్ళిపోతాడా? ఏం చేస్తాడు ఈయన? మాకు చూడాలి. కాబట్టి ఇదొక చిన్న పరీక్షమ్మా, అందుకని నువ్వు మాకు సహకరించమ్మా. ఒక రాక్షస రూపం దాల్చి ఆయనకు ఎదురు వెళ్ళి ఆయనకి విఘ్నాన్ని కలిగించు తల్లి అని అనేసరికి ఆవిడ నాగమాత సరే అంది. సురసాని ఆవిడ ఒక రాక్షస రూపం ధరించి అక్కడ పర్వతంగా ఆయన ఎదురుకుండా అడ్డంగా ఆయన గమనానికి అడ్డపడింది. ఆంజనేయ స్వామి ఆవిడని చూసి ఆశ్చర్యపడి, ఇదేంటి ఇంత పర్వతాకారం నాకు విఘ్నం కలిగిస్తోంది అని ఆశ్చర్యపడి ఇక్కడికి ఈరోజు ఆపుతాను. ఏమైంది అనేది మనం తర్వాత క్లాస్ లో చెప్పుకుందాం. ఎందుకంటే ఇక్కడ హనుమంతుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు, ఎందుకు తీసుకున్నాడు, ఆయన బుద్ధి బలం కనిపించే సన్నివేశం ఎలా ఎదురైంది, అంతకు ముందర ఆయన ఆకర్షణని ఆయన తప్పించేసుకొని వచ్చాడు. ఇప్పుడు ఆయన బుద్ధి బలానికి పరీక్షగా సాక్షాత్తు దేవతలే వెళ్ళి, మహర్షులే వెళ్ళి నాగమాత అయిన సురస దేవిని అడిగితే ఆవిడ వచ్చి ఒక రాక్షస ఆకారం ధరించి ఎదురుకుండా నిలబడితే హనుమంతుడు ఏ విధంగా దాని ఒక సవాల్ని స్వీకరించాడు, తాను బుద్ధిమతం వరిష్టం అని ఎలా నిరూపించుకున్నాడు అనేది మనం వచ్చే క్లాస్ లో తెలుసుకున్నాం. ఇవన్నీ సాధనలో ప్రతిబంధకాలు. ఇది కూడా ఒక సాధనే కదండి. ఒక సాధన అంటూ మొదలెడితే మనం అనేక భగవంతుడు మనకి సృష్టిస్తాడు సమస్య. ఇందులోంచి బయటపడుతుందా లేదా, వస్తుందా బయటపడుతుందా లేదా అని చూస్తూ ఉంటాడు. కాబట్టి అది ఒక పరీక్ష కింద తీసుకోవాలి. కానీ మనం నిరుత్సాహపడి ఇక్కడి నుంచి ఇంకా ఏడుస్తూ ఉండడం, వెనక్కి వెళ్ళిపోవడం చేయకూడదు. వెళ్ళాలి, ముందుకి వెళ్తూ ఉంటేనే మన లక్ష్యాన్ని మనం చేరుకుంటాం అనేది హనుమంతుడు మనకి ఇస్తున్న సందేశం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, జయ శ్రీరామ్. ఇక ఇందులో ఈసారి నేను అడిగిన ప్రశ్నలకి లాస్ట్ టైం చాలా చక్కగా రాశారండి, అంత బాగా రాశారు. తర్వాత వాళ్ళ
పేర్లు మనం చెప్పుకుందాం. మాకు బాంబే భగవద్గీత గ్రూప్ లో రాధలక్ష్మి గారు రాశారు, నాకు పర్సనల్ గా గ్రూప్ లో పెట్టున్నారు. తర్వాత మిగతా వాళ్ళు మన వైజాగ్ గ్రూప్ లో జానకిదేవి గారు రాశారు. తర్వాత శుభా గారు, లక్ష్మి గారు, వీళ్ళు ప్రతిసారి చక్కగా రాస్తారు. తర్వాత మాధవి చాలా చక్కగా రాస్తుంది, మంచి భాష మీద పట్టుంది, చాలా చాలా బాగా రాస్తున్నావు అమ్మా మాధవి. ముఖ్యంగా ఆ 9 రసాలు దాని గురించి అద్భుతంగా రాసావు, చాలా బాగా రాసావు, చాలా బాగా రాసావు. అలా చక్కగా కంటిన్యూ చేయి. పైగా ఇంకా ఎక్కువసార్లు రాలేదు నాకు తెలీదు అంటున్నావు, అసలు అలా అనిపించట్లేదు, మంచి పట్టుంది నీకు భాష మీద, చక్కరా. తర్వాత ఈ రోజు కొత్తగా పాకలపాటి కుమారి గారు రాశారు. ఎంత బాగా రాశారు ఆవిడ, మొదటిసారి ఆవిడ ఎప్పుడు రాయలేట, కానీ మొదటిసారి అనే వాళ్ళు ఇంకా చాలా అద్భుతంగా రాస్తున్నారమ్మా, బాగా రాశావు. ఒకటి వివరణ, మీకు ఎంతవరకు అర్థమైంది అనేది కావాలి ఇక్కడ, అంతకంటే ఏం అవసరం లేదు. మనం ఎవరికి ప్రూవ్ చేసుకోకర్లేదు, పరీక్ష ఏం కాదు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రతిదీ మన భగవంతుడి సమర్పణే, ఆయన కోసమే రాయడం అంతే కదా అని రాసే విధానం కానీ ప్రెజెంటేషన్ అంతా బాగుంది, చక్కగా ఉంది. రైటింగ్ కూడా ఎంత అద్భుతంగా ఉంది, అయితే చెప్పాను. రాత కూడా చాలా బాగుంది. తెలుగులో రాయడం అనేది మర్చిపోతున్నామ్మా, రాయండి. మీకు ఇందులో తెలుగులో టైప్ చేయకపోతే మీరు రాసింది ఫోటో తీసి పెట్టండి. తర్వాత లక్ష్మి గారు వాళ్ళందరూ అలాగే చేస్తున్నారు చక్కగా. కావాల్సింది కంటెంట్ గ్రూప్ లో ఇవ్వడం చేయండి చక్కగా, ఎందుకంటే ఇవన్నీ రామాయణం గురించి రాసిన చదువుకున్న అన్ని మంచిదే కదా. ఇక తర్వాత ఇప్పుడు నేను చెప్పిన దానిలో గట్టిగా మీరు ఆలోచిస్తుంటే, హనుమంతుడు లంఘించాడు, ఆయన ముందరికి వచ్చాడు, వస్తూ ఉంటే అడుగున సముద్రంలో అల్లకల్లోలం జరిగింది. ఆ తర్వాత పైన ఆకాశంలో దేవతలందరూ దీవిస్తున్నారు, ఆయన ముందరకు వెళ్ళారు. తర్వాత మైనాక పర్వతం వచ్చింది, సహాయం చేద్దాం అనుకున్నారు సముద్రం. ఇలాగా గట్టిగా మీరు 10 సెంటెన్సెస్ లో నేను చెప్పింది రాసేయచ్చు. నేను చెప్పిన ప్రతి వర్ణన మీరు రాసుకుంటే మీకు ఒక చిన్న పేజ్ లో వస్తుంది అంతే. ఆ పేజ్ మీరు రాసుకుంటే చాలు, అంతకంటే మీరు ఎవరికి చూపించక లేకపోతే డిస్కస్ చేయండి. సరదాగా మీరు ఓపిక ఉంటే చెప్పాలి అనుకుంటే గ్రూప్ లో రాయండి, అది బాగుంటుంది. మీకు అదొక కొత్త విద్య, రాయడం, దాని గురించి చూసుకోవడం బాగుంటుంది. అంతేగాని ఎవరెన్ని కామెంట్స్ చేశారు అని కాదు ఇక్కడ. అందరికి భగవంతుడికి, రాముడికి సమర్పణ. రాయండి, చాలా చాలా బాగా రాస్తున్నారమ్మా. ప్లీజ్ కంటిన్యూ. ఏమన్నా ఉన్నాయండి, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఈరోజు చెప్పిన దానిలో? తర్వాత శ్లోకాలు కానీ అమ్మ చెప్పనా? చెప్పమ్మా. హనుమంతుడు సముద్రాన్ని లంఘించాడు, రాముని బాణంలా వెళ్తానని చెప్పి లంఘించాడు. అంటే ఒక లక్ష్యం కోసం వెళ్తున్నాను, రాముడి పనిముట్టులా వెళ్తున్నానని తెలియచేస్తున్నాడు. సీతమ్మను ఎలాగైనా చూసొస్తానని అందరినీ ఉత్సాహపరుస్తున్నాడు. కాళ్లను అదిమి పెట్టి ఎగిరాడు. ఆయన వేగానికి ఆయనతో పాటు మహావృక్షాలు కూడా ఎగిరాయి. ఆత్మీయులలా ఆ చెట్లు కూడా సాగనంపుతున్నట్టు కొంత దూరం అనుసరించి కింద పడిపోయాయి. మనం కూడా అంతే, ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తున్నప్పుడు మనం కూడా అహంకార మమకారాలతో బరువుగా ఉండి కొంత దూరం వెళ్ళి పడిపోతూ ఉంటాం. హనుమంతుడు తల వంచి దూకినప్పుడు ఏంటి సముద్రాన్నంతా తాగేస్తున్నాడా అన్నట్టున్నాడు. తల పైకెత్తగానే ఏంటి ఆకాశాన్నంతా జుర్రేస్తున్నాడా అన్నట్టున్నాడు. ముందు నుంచి హనుమ ఎలా ఉన్నాడంటే, చేతులు 5 పడగల్లా ఉన్న 2 పాముల్లా కనిపించాయి. ఆయన నీడ కూడా ఆయనతో పాటు ప్రయాణిస్తోంది. కళ్ళు 2 అగ్నిలా మెరుస్తున్నాయి. ఉదయిస్తున్న సూర్యచంద్రుల్లా కనిపిస్తోంది. ఆయన వాలం మహోన్నతంగా నిలిచి ఇంద్రధ్వజంలా ఉంది. ఆయన పలువరాస తెల్లగా మెరుస్తుంది. తన తోకే ఒక చక్రంలా ఉండి అందులో హనుమ ముఖం కనిపిస్తోంది. ఆయన పైకి లేవగానే గాలిని దూసుకుంటూ వెళ్తుంటే మేఘం గర్జన్లా వినిపిస్తుంది. ఉత్తరం నుంచి దక్షిణం వైపు వెళ్తుంటే మెరుస్తున్న తోక చుక్కలా కనిపించింది. అంటే లంకకు అశుభమాన్ని తెలియచేస్తుంది. ఆయన నీడ సముద్రం మీద అలల మీద పడుతూ తేలుతూ ములుగుతూ గాలికి ఊగే నావలా ఉంది. సముద్రం ఆయన వేగానికి అల్లకల్లోలం అవుతోంది. కెరటాలు పర్వతం అంత ఎత్తు ఎగురుతూ ఆయన వక్షస్థలానికి తగిలే అంత ఎత్తు వచ్చాయి. సముద్రం భయంకరమైన ఘోషతో ఉంది. ఆకాశం సముద్రం మధ్యలోంచి వెళ్తూ పెద్ద సింహనాదం చేశాడు హనుమంతుడు. అలలు ఎగిరి సముద్రం నీరు తగ్గి అడుగున ఉన్న అనేక జలచరాలు కనిపిస్తున్నాయి. అడుగున మహా సర్పాలు తలెత్తి ఏమైందని చూస్తే హనుమను చూసి గరుత్మంతుడు అనుకుని భయపడ్డాయి. రెక్కలు కలిగిన పర్వతంలా కనిపిస్తున్నాడు హనుమ. ఆకాశంలో మేఘాలను ఆకర్షిస్తున్నాడు. మేఘాలన్నీ కదిలిపోతూ ఆయన లాక్కెళ్ళిపోతున్నట్టుంది. మేఘాల మధ్య చంద్రుడిలా ఉన్నాడు. దేవతలు, ఋషులు పుష్పవృష్టి కురిపించారు రామకార్యానికి వెళ్తున్న హనుమంతుడి మీద. సూర్యుడు ఎలాంటి తాపాన్ని కలిగించకుండా చూసుకుంటున్నాడు తన శిష్యుడిని. రామకార్యం కోసం వెళ్తున్నాడని, లోక కళ్యాణం జరగబోతోందని
ఆనందిస్తున్నాడు. వాయుదేవుడు చెమట బిందువులతో తన కొడుకు అలసిపోతాడని చల్లగా మెల్లిగా వేస్తున్నాడు. ఆంజనేయుడికి ఒక పక్క గురువు, ఒక పక్క తండ్రి. రామకార్యం కోసం వెళ్తున్న రామదూతుని సేవిస్తున్నారు ఇద్దరు. గంధర్వులు దేవతలు కీర్తిస్తున్నారు. హనుమ ఏమాత్రం అలసట చెందక అవలీలగా సముద్రాన్ని లంఘిస్తున్నాడు. జై శ్రీరామ్, జై హనుమాన్ అని అంతా కీర్తిస్తున్నా ఆయన ఏమీ పట్టక లక్ష్య సిద్ధితో రామకార్యం కోసం దూసుకుని వెళ్ళిపోతున్నాడు. సముద్రానికి అధిదేవత సాగరుడు ఇదంతా గమనిస్తున్నాడు. ఆయన దేనికి వెళ్తున్నాడో ఆయనకు తెలుసు. సగరుడు యాగం చేసినప్పుడు అశ్వం కోసం సగరులు పాతాళానికి వెళ్ళటం కోసం నేలను తవ్వినప్పుడు ఏర్పడినదై ఈ సముద్రం. సగరపుత్రులకు కృతజ్ఞతతో ఎప్పుడు ఉంటాము అని ఆ వంశీకుడైన రాముడి కార్యం కోసం వెళ్తున్న ఆంజనేయుడికి ఆయనకి సహాయపడాలి అనుకున్నాడు. ఆయనకి హనుమకి విశ్రాంతినివ్వాలి అనిపించింది. సముద్రంలో మైనాకుడనే ఒక బంగారు పర్వతం ఉంది. సాగరుడు మైనాకుడిని పిలిచి, రామమార్గంలో హనుమ వస్తున్నాడు, నేను ఆయనకు సహాయం చేయాలి, నువ్వు నాకు సాయం చేయమని కోరాడు. నీ శిఖరం మీద ఆయన విశ్రమించేలా చేయని కోరాడు. హనుమని అతిథిగా ఆదరిద్దాం అన్నాడు. ముఖ్యంగా రాముడు సీతాదేవి వియోగంతో విచలితుడై ఉన్నాడు, మనం సహాయం చేద్దామనగానే మైనాకుడు వెంటనే అడుగు నుంచి పైకి లేచి రావటం మొదలు పెట్టాడు. మేఘాలలోంచి వస్తున్న సూర్యుడిలా ఉన్నాడు మైనాకుడు. మహాసర్పాలు దాని మీద సంచరిస్తున్నాయి. 100 కొలది సూర్యుడులు ఉదయిస్తున్నట్టు మెరుస్తున్నాడు. హనుమ దాన్ని చూసి, ఇది నాకు అడ్డు వస్తుంది ఏంటి అని వక్షస్థలంతో శిఖరాన్ని కొట్టగా అది పగిలింది. మైనాకుడు శిఖర ముక్కలైన హనుమ బలానికి సంతోషించి మానవ రూపం ధరించి నమస్కరించి నిలబడ్డాడు. ఓ వానరోత్తమ, నువ్వు అలసిపోయావు, నా శిఖరంపై విశ్రాంతి తీసుకోమని కోరాడు. సాగరుడు అతిథి సత్కారం చేయమని నన్ను పంపాడని కూడా చెప్పాడు. మేలు చేసిన వారికి ప్రత్యుపకారం చేయటం సనాతన ధర్మం అని చెప్పి నా ఆతిథ్యాన్ని స్వీకరించు అని కోరాడు. నీలాంటి మహాత్ముడిని సేవించడం నా అదృష్టం అన్నాడు. నీ తండ్రి సాయంతో ఈ సముద్రంలో ఉన్నాను. నువ్వు భగవంతుడు దూతవి, నీకు సహాయం చేస్తేనే నేను చాలా అదృష్టవంతుడిని అని చెప్పాడు. నా పూజలు అందుకో అని నమస్కరించాడు. వెంటనే హనుమంతుడు, నీ ఆతిథ్యాన్ని నేను స్వీకరించినట్టే భావించు, ఏమీ అనుకోకు, నాకు సమయం లేదు, నేను వెళ్తున్నానన్నాడు. మైనాకుడిని ప్రేమగా నిమిరి పైకి ఎగిరాడు. మైనాకుడు సాగరుడు ఇద్దరూ హనుమని అభినందించారు. రామబాణం ఎక్కడ లక్ష్యం కోసం దూసుకు వెళ్తుంది. దేవేంద్రుడికి కంఠం గద్గదం అయిపోయింది. మైనాకుడిని పిలిచి, నీ పనికి నేను చాలా సంతోషించాను, నా వల్ల ఇంక నీకే బాధ ఉండదని అభయమిచ్చాడు. మైనాకుడి భయం తొలగిపోయింది. హనుమ ఉపాసనా ఫలం ఇదంతా. భగవంతుడికి సహాయం చేసినందుకు దేవతలందరూ సంతోషించి ఆగకుండా వరాలు ఇస్తారని తెలుస్తోంది. ఇది రామకార్య మహిమ. అందరూ భయపడుతున్నా హనుమంతుడికి ఏ భయం లేదు, లక్ష్య సిద్ధి తప్ప. హనుమ అధిక ప్రసంగం చేయడు, ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతాడు. సముద్రుడు మైనాకుడి దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఇది. కృతజ్ఞతా భావం ఉండాలి, దైవ కార్యానికి సహాయపడాలి అన్నది ఇద్దరూ నేర్పిస్తున్నారు. ఇతరుల్ని మెచ్చుకోవాలి అన్నది కూడా. మైనాకుడు తన శిఖరం పగిలిన హనుమ బలాన్ని మెచ్చుకున్నాడు. లక్ష్యం మీద ఏకాగ్రత కావాలి అన్నది హనుమ చూపిస్తున్నాడు. ఎక్కడా సమయాన్ని వృధా చేయకుండా, లౌకిక సుఖాల కోసం ఆగకుండా లక్ష్యం కోసం ముందుకు ఏకాగ్రతతో వెళ్తున్నాడు. సముద్రుడు వినమ్రతతో కృతజ్ఞతా భావం తెలియపరుస్తున్నాడు. మైనాకుడు కూడా సముద్రుడు అడగగానే వినమ్రతతో ఒప్పుకున్నాడు. హనుమ కూడా వినమ్రతతో మైనాకుడిని నిమిరి ముందుకు వెళ్ళాడు. హనుమంతుడు అంతఃశత్రువుల్ని జయించిన వాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు లేనివాడు. అన్నిటికీ అతీతుడు. శత్రువర్ధనుడు రావణాసురుడు. మానవుడికి 4 లక్ష్యాలు ముఖ్యంగా ఉండాలి. అవి ధృతి, దృష్టి, మతి, దాక్ష్యము. ధృతి, నిర్ణయం తీసుకోవటం. హనుమ దుష్కరమైన కార్యాన్ని చేస్తానని నిర్ణయం తీసుకున్నాడు. దృష్టి, ఎదురుగుండా ఏ ఆకర్షణలు కనిపించినా ఆగకూడదు. లొంగకుండా లక్ష్యం కోసం వెళ్తున్నాడు హనుమ, దూసుకుని వెళ్తున్నాడు హనుమ. మతి, బుద్ధితో ఏ పని ఎలా చేయాలో అలా చేయాలి. దాక్ష్యము, చేయకూడని పనులను చేయకూడదు. నిషిద్ధ కర్మలు మన లక్ష్యాన్ని మనకు దూరం చేస్తాయి. దేవతలు, సిద్ధులు, గంధర్వులు అందరూ గమనిస్తున్నారు. దక్షుడు కూతురైన సురస, ఆవిడ నాగులకి తల్లి, వీరంతా ఆమె దగ్గరికి వెళ్లి నమస్కరించి ప్రార్థించారు. ఎదురుగా రామదూత హనుమ వస్తున్నాడు, నువ్వు భయంకర రాక్షసాకారం ధరించి ఆయనకు విఘ్నాన్ని కలిగించాలి. ఆయన
ఉపాయంతో నిన్ను జయిస్తాడా, భయంతో వెనక్కి తిరుగుతాడా, లేక యుద్ధం చేస్తాడా మాకు తెలియాలని కోరారు. ఎదర ఆయన నెగ్గగలడా అని ఆయన బుద్ధి బలాన్ని తెలుసుకోవాలని చూస్తున్నారు. విజయంతో ఉపాయంతో ముందుకు వెళ్తాడా, విషాదంతో వెనక్కి వెళ్తాడా మేము చూడాలని కోరగా సురస రామకార్యం కోసం రాక్షసాకారం ధరించి ఒక పర్వతాకారంలా హనుమకి అడ్డుగా నిలబడింది. జై శ్రీరామ్. బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. ఎక్కడ ఏ పాయింట్ కూడా మిస్ అవ్వలేదు, అంతా కవర్ చేశారు. చాలా బాగుంది. ఎవరైనా చెప్పాలా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? అమ్మ మీతో పాటు మమ్మల్ని మైసూర్ తీసుకెళ్లి ఆశీర్వచనం ఇప్పించేశారు. అది ఆయన గొప్పతనం అమ్మ. మన నిజంగా అసలు మీరంటే అక్కడ అందరినీ అంత ప్రేమగా తలపెట్టిన వలన ఏంటో మీరు అలా చెప్తుంటే మేము అందరం అక్కడ కూర్చుని ఉన్నామేమో, ఆయన ఆశీర్వదించినట్టే అనిపించింది. మీరు అలా అనేసరికి చాలా హ్యాపీగా అనిపించింది అమ్మా. అందరికి సంబంధించిన మనందరికీ ఆశీర్వాదం. అంటే అమ్మా నమస్కారం అమ్మా. మైనాకుడికి కూడా అధిదేవత ఉందమ్మా. ప్రతి పర్వతానికి, చెట్టుకి, అన్నిటికీ అధిదేవతలు ఉంటారు. సాగరం అధిదేవత ఎవరమ్మా ఈ పర్వతానికి? మైనాకుడే. ఒక పర్వతం లాగా ఉంటుంది కానీ ఒక మానవ రూపంలో వచ్చాడు అధిదేవత దానికి. నమస్కారం అమ్మా. ఇంటికి గృహదేవత. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఎవరికైనా? నమస్తే ఆంటీ. చెప్పమ్మా. ఆంటీ నాకు ఒక డౌట్ ఉంది. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు దిస్ బట్ పూజకి దేవుడికి వాటికి సంబంధించే. అది నేను ఎవరి నోటి ద్వారా విన్నాను. మనం ఫుల్ పూజా విధానం చేసేటప్పుడు పారాయణ చేస్తేనే దేవుడికి అందుతుందంట. ఉత్తమ దేవుడికి పారాయణం చేస్తే అందదు అన్నారు. మరి అది మనం అది నేను ఎప్పుడు నమ్మలేదు అలాగా. సో హౌ మచ్ ఈజ్ ఇట్ కరెక్ట్? నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఆయనకు కావాల్సింది మనస్సు. ఎంత ఆయనతో మాట్లాడుతున్నావు, ఎంతవరకు ఆయన దగ్గరికి వెళ్ళామని ముఖ్యం. నువ్వు పూజ అనేది నీ మనస్సు నిలబడే వరకే చేస్తావు అంతే. మనసు నిలబడడానికే పూజ. ఒక క్రమ పద్ధతి అనేది నీకు ఎందుకు కావాలి అంటే, నీకు అసలు నీకు మొదట మనకి శుచి తెలియదు. ఇలా ఉండాలి, అక్కడ ముందర శుభ్రంగా ఉండాలి, మనం వెళ్ళాలి, ఎదుర్కొండా ఒక దేవుణ్ణి పెట్టుకోవాలి, ఆయన మీద దృష్టి నిలపాలి. ఇవన్నీ పెట్టడానికి పూజా విధానాలు పెట్టారు. అంటే మనం ఇవన్నీ వదిలేమని కాదు, మనం చేస్తీరాలి. అదే ముఖ్యం, అదొక్కటే కాదు. ఏమీ లేకుండా మనం దేవుడు ఎదురుగుండా కూర్చుని జస్ట్ పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు లలిత సహస్రనామం చదివాం, లేకపోతే విష్ణు సహస్రనామం చదివాం, ఏదో ఒకటి మనకి ఏది కావాలంటే అది పారాయణం చేసుకున్నాం. సో అది కూడా ఫలితం ఇస్తుంది కదా. 100%. కానీ నీ మనసు అక్కడ దాని ఎంతవరకు లగ్నం అయింది అనేది ముఖ్యం. అంటే వీళ్ళు ఏం చెప్తారంటే, ఒక పూజ అంటూ మొదలెడితే ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు పూజ చేసి నువ్వు కూర్చుని ఆయనకి హారతి ఇచ్చి అన్ని ఇచ్చి కూర్చునేసరికి నీ మనసు అక్కడ నిలబడుతుంది. అప్పుడు పారాయణం చేస్తే నీకు తేలిక అనే ఉద్దేశంతో పెద్దవాళ్ళు అలా పద్ధతులు పెట్టారు. కానీ అందులో పడిపోయి దీన్ని నెగ్లెక్ట్ చేయి. అది 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 ఎంతవరకు నీకు సహకరిస్తుంది, హెల్ప్ చేస్తుంది, జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ గాడ్. సో అది కూడా నీకు ముఖ్యమే. కానీ అది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు. దానికి మనం ఛాందసంగా ఇదే మెయిన్ అంటే ఒక డొగమాటిక్ గా తయారవకూడదు కదా. అది ఎంతవరకు అంతే అని చెప్పడం. ఓకే, చాలా థ్యాంక్స్ ఆంటీ. దుర్గా, నేను ఒక చిన్న మాట చెప్తానమ్మా. ఏంటంటే ఒక చిన్న మాట ఈ సందర్భంగా. ఇప్పుడు భాగవతంలో ఏంటంటే నవవిధ భక్తులు అనే ఒక మాట వస్తుంది. భాగవతంలోను ప్రహ్లాదుడు తన తండ్రికి చెప్తూ నవవిధ భక్తుల గురించి చెప్తాడు అనమాట. ఆ నవవిధ భక్తులు ఎలాంటివంటే, ఒకటి శ్రవణం, వింటే కూడా అది పూజతో సమానం. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అని చెప్పేసి ఒక శ్లోకం ఉందిలే, చిన్న శ్లోకం అది. ఇవి నవవిధ భక్తులు అంటారు. అందరూ అన్ని రకాలుగా పూజలు, స్తోత్రాలు ఇవన్నీ అన్ని చదవలేం కదా. మనకి చాతుర్వర్ణాల్లో రకరకాల లిమిటేషన్స్ ఉంటాయి మనకి, అవునా కదా. మనం పల్లెటూళ్ళకి వెళ్ళామనుకో, రాముల వారి మధ్యలో కూర్చొని రాత్రి ఉన్నటువంటి పాపం పామర్లందరూ కూర్చొని చక్కగా భజన చేసుకుంటారు. రాముడు భజన అంతా ఏమి చేయరు వాళ్ళు, చేతులు 2 జోడించి టపటపా చప్పట్లు కొడతారు అంతే. అది కూడా పెద్ద భక్తి. దేవుడు దానికి కూడా సంతోషిస్తాడు. చదువుకున్న వాళ్ళు చదువుకున్నట్టుగా చేయాలి, చదువు లేని వాళ్ళు ఇంకో రకంగా చేయాలి. ఎలా చేసినా సరే భక్తి అనేటువంటి ప్రధానం. దాని నవవిధ భక్తులు అని చెప్పేసి
దీంట్లో నీకు భాగవతంలో ప్రహ్లాదుడు చాలా చక్కగా మంచి శ్లోకంలో నారదుడి ద్వారా చెప్పిస్తారనమాట. చాలా బాగుంటుంది ఆ శ్లోకం. తర్వాత ఎప్పుడైనా వల్లి గారు పంపిస్తుంది. అందుకని ఎలా చేసినా పూజేనమ్మా. ఓకే, ష్యూర్ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆంటీ. నమస్తే వల్లి గారు. బెంగళూరు వచ్చారా ఏంటి, అలా మైసూరు వెళ్ళారా? బెంగళూరులో లేమమ్మా, అసలు బెంగళూరు రాలే, డైరెక్ట్ మైసూరే. లేకపోతే మంగళాన్ని మర్చిపోతామా? లేదు, నేనే వచ్చి మీట్ చేసేదాన్ని మైసూరుకైనా, మీరు వచ్చింది తెలిసింటే అని అనుకుంటున్నాను. మైసూరు నేను బెంగళూరు వచ్చినప్పుడు 100% మిమ్మల్ని కలుస్తాను. నాకు అక్కడ కూడా బాగా రావాల్సిన పని ఉంది. ఈసారి బెంగళూరు పెట్టుకోలేదు, కేవలం ఇక్కడికి వచ్చేసి మైసూరులోనే వచ్చి ఇక్కడే ఉండాలని అనుకున్నాము. ఓకే ఓకే. అందుకని అక్కడికి వెళ్ళి ఆశ్రమంలో ఉండి అలా చేసుకుని వచ్చేసి ఓకే ఓకే, తప్పకుండా వస్తాం మైసూరు. థ్యాంక్ యూ సో మచ్ వల్లి గారు. ఇది నేను కొద్దిగా ఈసారి అందరూ రాసుకోవాలని కొంచెం బాగా స్లో చేసేసాను. ఇంపార్టెంట్ స్లో కాదు అంటే ఏమైనా ఉంటే కనుక మీకు నేను తప్పకుండా నోట్ చేసి పెడతాను. మిగతావి మీరు మీకు ఎలా అర్థమైతే చక్కగా రాసుకోండి. డౌట్ ఏదైనా వస్తే ఎందుకంటే హనుమంతుడు వేగము వాటి గురించి రాసిన శ్లోకాలు కొద్దిగా వివరంగా చెప్పాను. ఎందుకంటే కవిత మనం అనుకున్నాం కదా, మనకు అర్థ సౌందర్యం కూడా కావాలి, శబ్ద సౌందర్యం కూడా కావాలి. ఒక్కొక్కటి మనం పరిశీలిస్తూ వెళ్తున్నాం సుందరకాండలో. కాబట్టి ఈ రోజంతా మనం అర్ధ సౌందర్యం చూస్తాం కదా, ఆ తర్వాత శబ్ద సౌందర్యం వచ్చినప్పుడు తప్పకుండా శ్లోకం మీకు చూపిస్తాను. అన్ని సౌందర్యాలు అనుభవిస్తూ ఉండడమే సుందరకాండ. హాయ్ వల్లి గారు, బాగా అయ్యాయో దర్శనాలన్నీ? మీ దత్తపీఠంలో కట్టింది కనిపిస్తుంది కదా, రక్షది. అదే హైదరాబాద్ వెళ్ళారా? హైదరాబాద్ వచ్చానమ్మా. అదే అమ్మ ఎలా ఉన్నారు అడిగానని చెప్పండి. బాగా జరిగారు, చాలా బాగుంది. వివరంగా చెప్పండి. ఈసారి అదే నేను వెళ్ళొచ్చిన మైల్కోటి అవి ఇంకా డీటెయిల్ గా తర్వాత క్లాస్ లో చెప్తాను. ఎందుకంటే ఈ రోజు అడ్డం వస్తుంది మనకి దీనికి అనేసి ఆపాను. తర్వాత ఇంకొకసారి దాని గురించి చాలా డీటెయిల్డ్ గా చెప్తాను. అంటే ఇదివరకు టెక్స్ట్ బుక్ నేను చదువుకుని చెప్పింది వేరు, ఇప్పుడు నేను అనుభవించింది వేరు. అక్కడ మైల్కోటి చాలా అద్భుతమైన క్షేత్రం, చాలా చాలా బాగుంది. మీరు కూడా అందరూ వెళ్ళాలి. అందుకని అదంతా నేను చాలా క్లియర్ గా చెప్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అదే అడగపోయాను మేల్కొట్టే అయిందా బాగా దర్శనం అని గుర్తుంది. అలాగే వల్లి గారు, చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అమ్మా నమస్తే అమ్మా. మీరు దత్తపీఠం వెళ్ళి కూడా ఆశీర్వచనాలు అందించారు, చాలా మీకు ధన్యవాదాలమ్మా. మేము కూడా అక్కడ ఉన్నట్టుగానే భావించాము, చాలా బాగుంది. తర్వాత మాయనాకుడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా చక్కగా వివరించారు. కృతజ్ఞతా భావం, ఇతరులను మెచ్చుకోవడం, లక్ష్యం మీద ఏకాగ్రత, వినమ్రత, ఇవన్నీ కూడా మనం జీవితంలో కూడా మనం భాగంగా చేసుకుని ముందుగా వెళ్తుంటే మోక్షాన్ని మనం తొందరగా సాధించగలం నా అభిప్రాయం. చాలా బాగా చెప్పారు. ఇంకా హనుమంతుడు ఆయన వెళ్తున్నప్పుడు లక్ష్మి అన్ని నేను రాస్తున్నానమ్మా. ఇదిగో 2 క్లాసులు మిస్ అయ్యాను కదా, ఇక్కడ తిరుగుతూ ఉంటున్నాను, బాబు దగ్గర ఉన్నాను కదా, అవి రికార్డ్ చేసుకుని నేను ఒకటి రాసుకున్నాను. చాలా బాగా చెప్పారు, ధన్యవాదాలు. సో అది మనం మళ్ళా అందరం వచ్చే వారం కలుద్దాం. వచ్చే వారం తర్వాత హనుమంతుడికి ఏదైనా ఆటంకం ఎదురైతే ఆయన ఏ విధంగా బుద్ధి బలం ఉపయోగించాడా, శారీరక బలం ఉపయోగించాడా, ఏ విధంగా ఆ అవరోధాన్ని ఆయన దాన్ని చేసి పైకి వెళ్ళి రామకార్యం ఏ విధంగా నిర్విఘ్నంగా చేయడానికి లంకలో కాలు మోపాడు అనేది వచ్చే క్లాస్ లో తెలుసుకుందాం. లోపల ఎవరికైనా ఏదైనా చెప్పిన దానిలో అనుమానం ఉన్నా, మళ్ళీ ఇంకొకసారి ఏదైనా డౌట్ వచ్చినా, తెలియకపోయినా నాకు మీరు పర్సనల్ గా కానీ గ్రూప్ లో కానీ మెసేజెస్ పెట్టండి. అలాగే తప్పనిసరిగా రాయడానికి ప్రయత్నించండి. ప్రయత్నిస్తే రాయడం అలవాటు అవుతుంది. రామకథ రాస్తే పుణ్యం లేదు కదా, కాబట్టి అందరూ రాస్తారు. స్వస్తి.
వచ్చే వారం కలుద్దాం.